సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో, ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. గోపాలకృష్ణ గుడిపాటి గారు. సో, ఆయన మన ముందున్నారు. ఆయన గురించి ఎన్నో విషయాలు మాట్లాడాలి. అండ్ నిజంగా చెప్తున్నా ఇవాళ ఎవ్వరైనా అంటే ఈ ప్రొఫెషన్, ఆ ప్రొఫెషన్, ఈ బిజినెస్, ఆ బిజినెస్ నో. అందరూ చూడాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పనికొచ్చే ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈరోజు మాట్లాడబోతున్నాం మనం. యెస్. ఇవి ఇంకెక్కడ దొరకవు. ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. చూడండి కావాలంటే. ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను. సార్ నమస్తే. నమస్కారం అండి రామలమ్మ గారు. సో, సార్ నిజంగా మీరు రావడం అనేది చాలా సంతోషం. మీరెప్పుడొస్తే నాకున్న కొన్ని ధర్మ సందేహాలు అడిగేద్దామని వెయిట్ చేస్తున్నా నేను. బ్రహ్మాండం. సో, మీరు ఆప్తాకి 2 టైమ్స్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అండ్ బోర్డ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. అండ్ దిస్ టైమ్ ఆల్సో హి ఈస్ గోయింగ్ టు బీ ఎ బోర్డ్ డైరెక్టర్ అని చెప్పాలి. సో, ఈ పొజిషన్‌లో ఉండడం ఆప్తాని ఆ రేంజ్‌కి తీసుకురావడం ఈరోజు జనాలందరూ ఆప్తా గురించి సో మరి ఉన్న మీరు సర్వీసులన్నిటిలో బిజినెస్ ఫోరం అనేది కూడా ఒకటండి. మ్మ్. చాలా మందికి దీని మీద విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఇక్కడ. అది వివరణ ఇచ్చడానికి ఇది ఒక మంచి అవకాశం. మేము ప్రతి సంవత్సరం కూడా ఆప్తా నుంచి 1200 నుంచి 1500 మందికి పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇస్తాం. వాళ్ళు బాగా ప్రతిభావంతులు అయితే కనుక మ్మ్. అందరు కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం కూడా 1000-2000 కాదండి, మ్మ్. 15,000 నుంచి 25,000 ఒక్కొక్క విద్యార్థికి. మ్మ్. ఇది గత 10 ఏళ్ళ నుంచి జరుగుతుంది. మ్మ్. 10,000 మందికి పైగా ఇప్పటికే స్కాలర్షిప్ ఇచ్చున్నాం. మరి లెక్క పెట్టుకుంటే 15-20 కోట్ల మధ్యలో ఉంటుంది. మ్మ్. కానీ అవి పెద్దగా ప్రాచుర్యంలోకి రావు. మ్మ్. ఎందుకంటే దాని గురించి పెద్దగా మీడియా కూడా ఎక్కువ చేయదు. అంటే ఒక రకమైన సర్వీస్ కాబట్టి హా. ఆ రోజు ఒకసారి చేస్తారు, చిన్న చిన్న వాటిలో వస్తుంది, అయిపోతుంది. ఇంత పెద్దగా చెప్పుకోవడానికి ఉండదు. బట్ అమెరికాలో ఉన్న ప్రతి తెలుగు సంస్థలో కనుక మీరు గమనిస్తే ఈ విషయంలో ఆప్తా అగ్రగామిగా ఉంది. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అంటే ఫీజులు కట్టలేని కొన్ని పరిస్థితులు కూడా ఉంటాయి. సో 25,000 రూపాయలు ఉంటే అంటే మొత్తం మేమే చేస్తామని కాదు, ఐ అండర్స్టాండ్. కొంత ప్రోత్సాహం ఉంటుంది. దీంతో పాటు ఏదైతే ఇప్పుడు ఈ బిజినెస్ కాన్ఫరెన్స్ ఉందో దీంట్లో 4 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేతిలో పట్టుకొని లైక్ ఇప్పుడు ఎవరన్నా ఒక మంచి ఆలోచనతో వచ్చి అవును. మీ అందరికీ కలిసికట్టుగా నచ్చినట్టయితే దానిపైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నాట్ ఎవ్రీథింగ్ టుగెదర్ బట్ అట్లాంటి ఆలోచనల పైన మీరు పెట్టుకున్న బడ్జెట్ 4 కోట్లని నేను విన్నా. ఇది నిజమేనా? 4 కోట్లు అవ్వచ్చండి, ఇంక దానికి కావాలని 40 కోట్లు కూడా కావచ్చు. బట్ అదైతే ఉంది. సో మీరు తీసుకెళ్ళిన కాన్సెప్ట్ బట్టి ఉంటుంది. మీకు ఒకవేళ బిజినెస్లో ఒక అద్భుతమైన ఒక ఐడియా వచ్చి ఐడియా ఉంది, మీ దగ్గర ఏం చేయాలో తెలుసు, చేయాలని తపన ఉంది, డబ్బులు లేవు అని అనుకున్నారు అనుకోండి, ఆ సబ్జెక్ట్ని మీరు అక్కడ ప్రజెంట్ చేస్తే అక్కడ ఉన్న టీం మెంబర్స్కి నచ్చింటే కనుక డెఫినెట్గా మీకు కావాల్సిన క్యాపిటల్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఓకే ఓకే. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వాలి, అది వేరే సంగతి. సో అది కొత్తగా వచ్చేటువంటి ఆంటర్ప్రెన్యూర్స్కి కోసం అది పెట్టినటువంటి ఒక ఈ బిజినెస్ ఫోరంలో కూడా మళ్ళీ డివిజన్లో చూస్తే కొన్ని వందల టాపిక్స్ ఉంటాయి. దాంట్లో ఇది ఒకటి. ఓకే. నేను కొత్తగా బిజినెస్ చేయాలని ఐడియా ఉంది నాకు. ఇప్పుడు రకరకాలైన టాపిక్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఫేస్బుక్, గూగుల్ కూడా ఇలాగ మొదలు పెట్టినాయి. ఇప్పుడు చూస్తే జైంట్స్ అవి. అప్పుడు వాళ్ళ ఐడియాలకి ఎవడో కూడా ప్రమోట్ చేయాల్సింది, అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా. సో అట్లయితే ఏదైతే చేశారో అది కూడా ఇక్కడ ఆప్తా బిజినెస్ ఫోరంలో వన్ ఆఫ్ ది టాపిక్ అది. సో నిజంగా మీ దగ్గర అద్భుతమైన ఐడియా ఉంటే తీసుకొచ్చి అక్కడ ప్రవేశపెట్టండి. ఆప్తా నుంచి మీకు కావాల్సినటువంటి ఫండ్ అయితే వస్తుంది బిజినెస్ ఫోరం నుంచి. సో దానికి ఉన్న నియమాలు, నిబంధనలు అన్నీ అక్కడికి వచ్చినాక ఎటు తెలుస్తాయి. సో అది ఉంది. అది 4 కోట్లు అని ప్రస్తుతం మీరు ఒక నెంబర్ చెప్పారు. మీరు అద్భుతమైన టాపిక్ కూడా తెచ్చి తీసుకొస్తే 40 కోట్లు కూడా రెడీ అవ్వచ్చు. సో స్కై ఈజ్ ద లిమిట్. యా, నైస్. సో ఆప్తా గురించి దాని మీటింగ్ గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ సార్. నిజంగా సార్ గురించి మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. సో ఫస్ట్లీ నేను విన్నది ఏంటంటే చాలామంది ఇక్కడి నుంచి కానీ లేకపోతే వేరే ఎక్కడి నుంచి అయినా కానీ ముఖ్యంగా మన తెలుగువారు యుఎస్కి వచ్చినప్పుడు అక్కడ చాలా ఇమిగ్రేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఇది జరుగుతూ ఉంటుంది. నేను ఒకసారి వచ్చినప్పుడు నాతో పాటు మా ఫ్రెండ్ ఒక ఆవిడ వచ్చినప్పుడు ఆవిడకి ఏదో డైమండ్ రింగ్ ఉందని చేతికి వాళ్ళు పట్టుకొని ఆపి దాదాపుగా 24 గంటలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఆ అమ్మాయిని. బ్లడ్ టెస్ట్లు, బ్లడ్ శాంపుల్ ఏవేవో తీసుకొని అసలు భయపెట్టేశారు. సో ఇలాంటివి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది. అంటే
అసలు ఎందుకు జరుగుతుంది? ఏంటి? మనం ఎట్లా బిహేవ్ చేయాలి? మనం ఏం మాట్లాడాలి? వాళ్ళు ఏం అడుగుతారు? ఇది మినిమమ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఆల్సో నేను విన్నది ఏంటంటే మీ అమ్మాయికి ఇమిగ్రేషన్ అటార్నీ ఉంది అని. సో మీరు చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారట కదా? అది నా ఫేవరెట్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే డాక్టర్ కంటే పాత పేషెంట్ మంచి పవర్ఫుల్ లాగా దాదాపుగా 14-15 ఏళ్ళు ఇమిగ్రేషన్ దాని మీదే దాంట్లోనే కొట్టుమిట్టాడటం వలన నాకు తెలిసిన నాలెడ్జ్ అందరినీ నేను నా దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో పెట్టి నేను అందరికీ సలహాలు సంప్రదింపులు చేస్తుంటాను. అండ్ పూర్తిగా నా దగ్గర ఉన్న నాలెడ్జ్ నేను గోత్రూ అయినటువంటి సిచ్యువేషన్స్ బట్టి చెప్తుంటాను. బట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇమిగ్రేషన్ అనేది ఒక్కొక్కటిది ఒక కథ, ఒక సొల్యూషన్ అందరికీ వర్కౌట్ కాదు. కాకపోతే తెలియకపోతే చాలా తలకాయ, తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే అమెరికా ఈజ్ ఇమిగ్రెంట్ కంట్రీ. నేటివ్ అమెరికన్స్ అనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మేబీ 1% కూడా ఇప్పుడు ఉండకపోవచ్చు. అందరూ యూరోప్ నుంచో ఏషియా నుంచో అటు నుంచి ఇటు నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు. సో అందరికీ ఇప్పుడు అమెరికా అనేది ఒక అద్భుతమైన భూతల స్వర్గం అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు కొంచెం పోయింది అనుకోండి, బట్ స్టిల్ ఆ డిమాండ్ అట్లాగే ఉంది. ఉండటం వలన వాళ్ళు ఏం చేస్తారంటే రావటానికి 1,00,000 కారణాలు పెడుతుంటారు, రిస్ట్రిక్షన్స్ పెడతారు, ఇవన్నీ పెడతారు. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర మనం ఏ అబద్ధం ఆడినా దొరికిపోతాం. మనం ఎంత పర్ఫెక్ట్గా అబద్ధం ఆడినా కానీ ఈరోజు దొరకపోవచ్చు, డౌన్ ద లైన్ దొరుకుతాం, ఎక్కడో చోట దొరుకుతాం. మనం అక్కడికి వెళ్ళటం, ఒక వీసా మీద వెళ్తాం, తర్వాత గ్రీన్ కార్డు, తర్వాత సిటిజన్, ఇవన్నీ పెద్ద ప్రాసెస్. ఇప్పుడు ఉన్న ప్రాసెస్లో ఇప్పుడు మీరు అమెరికా వచ్చి గ్రీన్ కార్డు తీసుకోవాలంటే 150 ఏళ్ళు పట్టుద్ది, 150 years పట్టుద్ది ఇప్పుడు. సో అది ఎటు రాదు కదా. సో అందుకని మన వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. సో ఇమిగ్రేషన్ సిస్టమ్ గొప్పగా అయితే ఏం లేదు కానీ, బట్ అందుకని వాళ్ళ దగ్గర చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఫైనల్ అథారిటీ, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటారు. అక్కడ వాళ్ళు ఏమని అడగచ్చు, దేర్ ఈజ్ నో నువ్వు ఇట్టా అని అడగాలి అనే రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ప్రాబబ్లీ ఎలాంటివి ఉంటాయి సార్? ఎలాంటి వాడు చాలా తక్కువ కడతారండి. వాళ్ళు అడిగే క్వశ్చన్లు 2-3 ఉంటాయి. ఎందుకు వస్తున్నావు, నీ దగ్గర ఏముంది, అది ఆ 2 సమాధానం కరెక్ట్ చెప్పారు అనుకోండి, దే ఆర్ గుడ్. మీరు ఎప్పుడైతే అబద్ధం ఆడటం మొదలు పెట్టారంటే తప్పు అనేది పక్కకు పెడితే వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మనకు తెలియదు. అది కరెక్టే, వాడికి నచ్చాల. ఇప్పుడు మన దగ్గర సింపుల్ అండి. మీరు వస్తా 1 కిలో బంగారం తీసుకొచ్చారు, దాంట్లో తేటం ఒక లిమిట్ ఏదో ఉంటుంది సార్. లిమిటే కిలో అనుకుందాం కాసేపు. మీరు కిలో అని చెప్పకుండా లేదండి 500 గ్రాములే ఉందన్నారు అనుకో, భయంతోనో ఏదో మనకు జనరల్గా ఉండే అభిప్రాయం అది. అవునవును, మొత్తం ఎందుకు చెప్పడం లేదు, సగం చెప్పడం లేదు, అటు చూసాడు చచ్చాడు అని. వాడు కనుక్కున్నాడు అనుకోండి కిలో ఉందని, అప్పుడు ప్రాబ్లం. మీరు డైరెక్ట్ కిలో ఉందని చెప్పారు అనుకోండి, కిలోనే ఉంటుంది కదా, వాడికి ప్రాబ్లం లేదు. అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్తే వాడికి ప్రాబ్లం లేదు. దట్ ఈస్ ఆడికి కావాల్సింది అది. మీ దగ్గర ఏమన్నా చెప్తే వాడు ఓకే, నేను పలానా చోటకి వెళ్తున్నాను, ఈ H1 వీసా నా కంపెనీ ఇది, లేకపోతే స్టూడెంట్ వీసా నా యూనివర్సిటీ ఇది అని చెప్పారు అనుకోండి, వాడు ఒకసారి డౌట్ వచ్చింది, మనం చూస్తే తెలిసిపోతుంది కదా, తడబడిపోతారు. ఇప్పుడు రోజు అదే పని చూస్తున్నారు అనుకోండి, రోజుకి కనీసం వాళ్ళు 1000-2000 మందిని చూస్తారు. సంవత్సరంలో వాడు 30 లక్షలు 40 లక్షల మంది చూస్తాడు. ఎవడేం చేస్తాడు అనేది వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళ ప్రొఫెషన్ బట్టి. వీడు అబద్ధం ఆడుతున్నాడని తెలిసినప్పుడు తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. ఆ యూనివర్సిటీ కాల్ చేస్తారు, లేకపోతే ఆ ఎంప్లాయర్ కాల్ చేస్తారు. ఎవడు ఆన్సర్ చేయకపోతే దొరికిపోయినట్టే కదా. సో అట్లా మనం ఉన్నది నిజాన్ని చెబితే వాళ్ళకి ప్రాబ్లం ఎప్పుడూ లేదు. మనం నిజాన్ని దాయటానికో లేకపోతే సగం నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆపేస్తారు. అందుకని ఇక్కడి నుంచి ఇప్పుడు మీరు టీవీలో చూస్తే రకరకాలైన చెప్తారు, ట్రంప్ వస్తున్నాడు మొత్తం అయిపోతుంది. చాలా మంది ఇండియన్స్కి ఇక్కడ ఉండి చూస్తున్న వాళ్ళు కానీ, కొంతమంది తెలుసో తెలియక అక్కడ ఉన్న వాళ్ళు కానీ, ఐ డోంట్ నో వెదర్ ఐ హ్యావ్ టు సే దిస్ ఆర్ నాట్, బట్ చెప్తున్నా, ట్రంప్కి ఇండియన్స్ యుఎస్లో ఉండడం ఇష్టం లేదు, అందరినీ తీసేయాలి, అందరినీ పంపించేయాలి అనే ఒక ఫీలింగ్తో ఉంటారు ట్రంప్ అన్న ఒక ఫీలింగ్తో ఇండియన్స్ ఉన్నారు. ఫస్ట్ ట్రంప్ ఉన్నాడా లేదా అనేది ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ, బట్ ఉన్నారు ఇండియన్స్ చాలా మంది. మనకి ఉన్న మీడియాలో ఉన్న హైప్ వలన కానీ వచ్చే న్యూస్ ఆర్టికల్స్ అని చూస్తే అట్లాగే అనిపిస్తుంది. ఇది నిజమా? అంత నిజం కాదండి. నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇండియాలో కూర్చుని దీన్ని చెప్పకూడదు కానీ, ఇండియన్
న్యూస్ పేపర్లు కానీ మీడియా కానీ చూడమాకండి అమెరికా ఇమిగ్రేషన్ గురించి తెలుసుకోవాలంటే. ఏంటి సార్ మీరు పొరపాటున మాకు కూడా. మా పొట్ట కొట్టడానికి వచ్చినట్టున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ సరిగ్గా చెబుతలేదుగా. లేదు సార్ మేము కరెక్ట్ గానే చెప్తున్నాము. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే మీరు చెప్తున్నారంటే కరెక్ట్ ఇది ఇస్తున్నట్టేనా ఎవరు చూస్తారు? తప్పిస్తున్నట్ట మీరు చెప్పండి. చాలా మంది తక్కువ మంది చూస్తారుగా. ఎందుకు సార్ అలా మిమ్మల్ని మీరు డిగ్రేడ్ మా చేసుకుంటున్నారు? చెప్తున్నానండి మామూలుగా రోజు ఓదరగొట్టారు అనుకోండి, ఆ, 30 మినిట్స్ ప్రోగ్రాంలో ఇమిగ్రేషన్ ఫెయిల్ అయిపోయింది, రకరకాలైన దాడులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళ పని అది కదా పాపం. యాజ్ లాంగ్ యాజ్ మీరు లీగల్గా ఉన్నంతకాలం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి, Hmm. ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకటేంటంటే గ్రీన్ కార్డ్ రావడం అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఏదన్నా. అంటే మీరు ఇందాక Wonders అన్నారు కదా 150 ఏళ్ళు అవుతుందంటే. ఇప్పుడున్న స్పీడ్లో చూస్తే 150 ఇంతకుముందు పడుతుంది. 30 ఏళ్ళు అయ్యేదంట కదా సార్, అంటే 30 ఏళ్ళు కాదు అందాజ్గా. యా ఇప్పుడు నాకు 15 ఇయర్స్ పట్టింది. ఓ నైస్. కరోనా బ్యాచ్ లాగా ఇప్పుడు చాలా మంది చెప్తున్నాం కాబట్టి కరోనా బ్యాచ్ లాగా నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది, అది వచ్చేది కాదు అది. కరోనాలో బార్డర్లు మూసేశారు కదా, సో ఆ వీసాలన్నీ ఏదో అటు ఇటు తిరిగి మాకు వచ్చినాయి, లోపల ఉన్న వాళ్ళకి హ్యాపీస్. ఓకే సో అట్లా కొంతమంది కరోనా బ్యాచ్ లాగా చాలా మందికి ఒకసారి గ్రీన్ కార్డు వచ్చింది. కరోనా బ్యాచ్ లో 10th పాస్ అయిపోయినట్టు ఎగ్జాక్ట్ అట్లా ఆ విధంగా సార్ కి గ్రీన్ కార్డ్ వచ్చింది. గ్రీన్ కార్డులు వచ్చినాయి. ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక బులెటిన్ వస్తుంది, ఇదిగో మీకు ఎంతవరకు ఉన్న వాళ్ళు గ్రీన్ కార్డులు వస్తాయి, వీళ్ళకి రావు అని. సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే మీకు ఇప్పుడు ఉన్న వాళ్ళకి 150 సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశం ఉంది. సో అది అట్లాంటి సిస్టమ్ ఏదో మారుస్తామని ప్రతి వాళ్ళు చెప్తారు, అది మార్చరు. ఈ సమస్య ఓన్లీ ఇండియన్స్కి మెక్సికన్స్కి. చైనాకి పర్లేదు, చైనా కూడా కొంచెం ఇబ్బంది. మిగతా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎవరు చూసుకున్నా కానీ వాళ్ళు గ్రీన్ కార్డ్ తొందరగా వచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళు జనాలు తక్కువ ఉంటారు వచ్చేవాళ్ళు, వాళ్ళకి వీసాలు ఎక్కువ ఉంటాయి. సేమ్ ఇది కంట్రీ కోటా లాగా ఉంటుంది అనమాట. ఈ కంట్రీకి ఇన్ని ఉంటాయి. మనకున్న ఇండియాలోనేమో కొన్ని లక్షల మంది వచ్చి ఉంటారు, వాళ్ళకేమో 4,000 5,000 వీసాలు ఉంటాయి. ఈ లక్ష మంది వీసాలు అంటే గ్రీన్ కార్డ్ కూడా వీసా అంటారు. సో ఒక్కోసారి ఈ లక్ష మందికి ఈ సంవత్సరం 4,000 ఇస్తే ఇంకో సంవత్సరం 4,000 ఇచ్చుకుంటే ఈ లక్ష మంది ఎప్పుడు క్లియర్ అవుతారు? మళ్ళీ నెక్స్ట్ ఇంకో లక్ష వచ్చి రెడీగా ఉంటుంది ఆల్రెడీ. చిరంజీవి సినిమా టికెట్లు క్యూ లాగా పెరుగుతూ ఉంటుంది, టికెట్లు ఏమో తక్కువే ఉంటాయి కదా, థియేటర్ సరిపోయేది అంతే, ఎక్కువ ఇవ్వలేదు. సో ఆ సిస్టమ్ మార్చినంత కాలం మీరు ఎన్ని చేసినా కానీ ఇండియన్స్కి చాలా కష్టం గ్రీన్ కార్డ్ అనేది ఇమిగ్రేషన్. బట్ డిమాండ్ అలా ఉంది, జనాలకి అమెరికా అంటే ఇంట్రెస్ట్ అలా ఉంది కాబట్టి అది నడుస్తూనే ఉంది అది. సో దాన్ని మార్చమని చాలా మంది 18 సంవత్సరాలు వాళ్ళకి 18 సంవత్సరాలు, దాంట్లో 15 సంవత్సరాల్లో ఆయన గ్రీన్ కార్డ్ వచ్చింది. 10 సంవత్సరాలు పట్టింది. సరే అట్లా అందాం సార్, 15 సంవత్సరాలు పట్టింది సార్. కానీ 2021 ఓకే అప్పుడు దాకా ఈ ఇమిగ్రేషన్లో కొట్టుకుంటాడుతూనే ఉన్నాం మనం. ఓకే. సో బేసిక్గా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన మన ఇండియన్స్కి ముఖ్యంగా ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఒకటి ఇమిగ్రేషన్, ఒకటి గ్రీన్ కార్డ్ ప్రాబ్లమ్స్, ఒకటి జాబ్ రిలేటెడ్ ఏదైతే ట్రంప్ గారి గురించి మాట్లాడారో అదొకటి. అది ఇవి కాకుండా ట్రంప్కి సంబంధం లేదండి, జాబ్ మార్కెట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. టెంపరీగా స్టాక్ మార్కెట్ని అయితే పంప్ చేస్తుంటాడు ఆయన హడావుడిగా చేసి, అది నడుస్తుంటుంది. మేబీ ఇంకొన్ని మిత్రత్ర ఏమన్నా చేసి గ్లోబల్ ఉన్న పరిస్థితుల్లో మార్కెట్ కండిషన్ బాగలేదు. గత 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి జాబులు తక్కువైపోయాయి, కరోనా వలన కానివ్వండి, లేకపోతే ఆఫీసులకు వెళ్ళకపోవటం వలన చాలా జాబులు పోయినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళకుండా ఇంటికాడ కూర్చున్నాను అనుకోండి, ఈ చొక్కా కూడా ఇస్త్రీ చేసుకున్నాను. అవునుగా, చొక్కా ఇస్త్రీ ప్యాంట్ వేసుకునే అవకాశం అసలు లేదు, లాగులు వేసి తిరుగుతుంటారు, కారు వెళ్దు, కారు కాదు పెట్రోల్ కొట్టిను, బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తిన్నాను. వీళ్ళ జాబులన్నీ పోతాయి, వీళ్ళందరి జాబులన్నీ పోయినాయి కదా. నీకు లాండ్రీ లేదు, కారు పెట్రోల్ బంక్ పనిచేసేది లేదు, రెస్టారెంట్ లేదు, బార్లు లేవు, ఏది నడవదు. ఆఫీసులు బిల్డింగ్లు కూడా రెంట్లు తగ్గిపోతుంటాయి. సో అందుకని ఇప్పుడు కొత్తగా సిస్టమ్ని, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని ఎత్తేసి ఇప్పుడు అమెజాన్లో పర్టికులర్గా 5 రోజులు ఆఫీస్కి రావాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. దేర్ ఇస్ నో జాబ్. 5 రోజులు బయట జనాలు వచ్చినప్పుడు ఈ ఎకానమీ అంతా మళ్ళీ బాగుపడిపోతుంది. సేమ్ ఇదే ఇండియాలో కూడా జరుగుతుంది, ఆఫ్ కోర్స్ ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడు మీరు రెస్టారెంట్ ఒకటి పెట్టినా అంటే అడి దగ్గర 100 మంది రావాలా, ఆఫీస్కి వచ్చి ఎవరు రాకపోతే అడిగేం వస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నుంచి బాగుంటుంది అన్నారు. అదే టైంలో ఈయన వస్తున్నాడు, ఈయన కూడా ఒక చేస్తాడు, కారు దోస్తున్నాం 10 మంది, ఇంకో 11 12 వాడు కూడా వస్తే ముందుకెళ్ళుద్ది అనేది ఒక నమ్మకం. అది కూడా ఒక రీజన్ తప్పితే ఆయన రావటం వల్లనే ఇంకోటి చెడిపోతుంది బాగుపడుతుంది అనేది కాదు. బట్ ఎక్కువ జాబులు వస్తే ఆటోమేటిక్గా అమెరికన్స్కి జాబులు వస్తాయి,
వాళ్ళకి కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక ఒక థాట్ ఆఫ్ ఇదేంటంటే ఇప్పుడు ఇల్లీగల్స్ వస్తున్నారు అనుకో, వస్తూనే ఉంటారు, వాళ్ళని ఎవరు ఆపలేరు, ఏదో రకంగా వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇంటికాడికి ఎడ్డు కొట్టడానికి వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు లేరు అనుకోండి, ఎవరిని పెట్టుకోవాలా? ఆ పని ఎవడు చేయడు. సో వాళ్ళతో 10 రూపాయలతో అయిపోయింది. మళ్ళీ ప్రొఫెషనల్ కంపెనీస్లో లేకపోతే మిషన్స్లో పెట్టుకుంటే మరి ఎంత అయితే తెలియదు, మనం చేసుకోవాలా, చాలా తగ్గలేదు. అందుకే నా రానియడానికి కొంతమంది అంటుంటారు. వాళ్ళు రావటం వల్ల ఎకానమీ పెరుగుతుంది. ఇట్లా 100 మంది ఇప్పుడు గట్టిగా కోసేవాళ్ళు ఉంటే వాళ్ళ తరఫున ఇంగ్లీష్ వచ్చినప్పుడు మాడటానికి ఒక అమెరికన్ పెట్టుకుంటారు కదా, ఆడికి ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం ఇప్పుడు వీళ్ళు రాకపోతే ఆడికి ఆ ఉద్యోగం ఉండదు అని కొంతమంది అంటారు. బట్ దట్స్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ ఆల్ టుగెదర్. కానీ జాబ్ మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది ఈ సంవత్సరం నుంచి అనేది ఒక అంటా ఉన్నారు. వచ్చినప్పుడు జాబ్స్ అన్నీ ఉంటాయి, లీగల్గా ఉంటే. లీగల్గా ఉంటేనే ఇవన్నీ, ఇల్లీగల్గా ఉంటే అన్నీ తలకాయ నొప్పులు. అందుకని స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫ్లో ఎక్కువైపోయింది. కనీసం 60-70 వేల మంది తెలుగు స్టూడెంట్లే వస్తున్నారు ప్రతి సంవత్సరం అని. ఇంతకుముందు అంత వచ్చేవాళ్ళు కాదు. వచ్చినాక వాళ్ళు జాబులు ఉండవు, వాళ్ళు చదువుకుని వెనక్కి రాకుండా మళ్ళీ హెచ్వన్లు అంటారు, అవి రావు. సో చాలా స్ట్రగుల్ అవుతారు. ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక. సరే, మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతా సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే మీరు వెళ్ళిన 18 సంవత్సరాల క్రితం పరిస్థితులను బట్టి మీరు వెళ్ళారు, మీరు వెల్ సెటిల్డ్, మీ గ్రీన్ కార్డ్ వచ్చింది, యూ డూయింగ్ గుడ్. ఈ పరిస్థితుల్లో మీరు అంటున్నట్టుగా 60 నుంచి 70 వేల మంది ఇండియన్స్ రావడం అక్కడికి, చదువు పైన, ఉద్యోగం పైన, స్టూడెంట్స్ 65 వేల వయసాల్లో H1 వీసాల్లో 40,000 మందే ఉంటారు, 40-50 వేలు. ఓకే. సో ఇట్లా రావడం అనేది ఏ విధంగానైనా వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి లాభకరమే అంటారా? రావచ్చా అట్లా? 90% ఈ వెనక్కి వస్తారండి పాపం. అంతేనా? లేకపోతే కష్ట కింద పడి ఆడే ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి కదా, గోట్ లైఫ్, మేక ఇట్లాంటివి. సో ఇబ్బందులు పడతా ఉండాల్సి వస్తుంది. అడగండి, ఇక్కడే బాగుంది న్యాయంగా. అండ్ ఇంకొక ప్రశ్న ఉంది సార్, ఓ బంపర్ క్వశ్చన్ ఇది. మన ఇండియన్స్ ఎంతమందికి వీసా ఎక్స్పైర్ అయిపోయినా కూడా ఇంకా అక్కడే ఉంటున్నారు అని అంటే మీరు ఎంతమంది చెప్తారు? దాదాపు ఇక్కడ ఒక టెక్నికల్ క్వశ్చన్ ఒకటి ఉంటుందండి, చాలా మందికి తెలియని క్వశ్చన్. వీసా అనేది జస్ట్ ఓన్లీ ఫర్ ట్రావెలింగ్. ఓకే, మీరు అక్కడికి వెళ్ళిపోయి ఉన్నారనుకోండి, అక్కడ వీసా స్టాంపింగ్ పని లేదు ఉండటానికి. బట్ వర్క్ ఆథరైజేషన్ అని ఉంటుంది, అది ఉండాల్సిందే, అది లేకపోతే ఉండలేరు. అది ఎప్పుడైతే లేదో వెంటనే మీరు ఇల్లీగల్ అయిపోతారు. చాలామంది ఉంటారు, మీరు చెప్పినట్టుగా చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏమిటంటే ఏ ఫెసిలిటీ ఉండదు, కనీసం డ్రైవర్ లైసెన్స్ కూడా ఉండదు, బ్యాంక్ అకౌంట్ ఉండదు, క్రెడిట్ కార్డు ఉండదు, మీరు ఏం చేసినా డబ్బులు తీసి మాడాలి. పరిస్థితులు చాలా దుర్భరంగా ఉంటాయి. మీకు అంటే ఈ పార్ట్ టైం ఏదైతే ఉందో పైసల రూపంలో పే చేసే పార్ట్ టైం, అది కూడా దొరకదంటారా వాళ్ళకి? అది దొరుకుద్ది, అయ్యే దొరుకుతాయి. అది చేసుకుంటూనే చాలా మంది తిరగాల. అదే అంటున్నాను. ఇప్పుడు $10 సంపాదించుకుంటే ఎన్ని రోజులు? అది అన్ని రోజులు ఉండదు కదా, 4 గంటలు 5 గంటలే ఉంటుంది. అది లేకపోతే ఏం చేస్తారు? మీకు జాబ్ ఉందనుకోండి, $50 $100 గంటకు వస్తుంటాయి. మీరు $10 మీద ఎన్ని రోజులు పోతారు? సో లైఫ్ గడుస్తుంది, కాకపోతే ఒక దాక్కుని బతకాలి. బతకాల్సి వస్తుంది. అవును, పోలీస్ కనపడానికి మనం పట్టుకోవడానికి వస్తున్నాం అనుకోవచ్చు. సో చాలా తలకాయ నొప్పి కదా అది. సో ఇప్పుడు మనం మెన్షన్ చేసిన ఈ అన్ని ప్రాబ్లమ్స్తో ఇస్ దేర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్ మన వాళ్ళకి అక్కడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైనా ఉందా మెన్షన్ చేయాల్సింది? జాబ్ అనేది ఒకటి. రెండోది మీరు చెప్పినట్టుగా ఇమిగ్రేషన్, గ్రీన్ కార్డు రాకపోవటం వలన ఈ H1 ఉందనుకుందాం, దాని ప్రతి 3 ఏళ్ళకి రెన్యువల్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి 3 ఏళ్ళ కంటే ముందే పోతుంది, అంటే వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళ ఇష్టం. సో ఇప్పుడు ట్రంప్ వచ్చినాక ఒక కైండ్ ఆఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటుంది కదా, ఆయన దాన్ని కొంచెం గట్టిగా ఆ రూల్స్లో ఏం రాసిందో అదే చేయమన్నాడు అనుకోండి, అది ఇబ్బంది అవుతుంది. క్లయింట్ లెటర్ అనేది ఒక కాన్సెప్ట్ ఉండేది, నువ్వు నిజంగా పనిచేస్తేనే నీకు H1 రెన్యువల్ అవుతుంది, లేకపోతే కాదు. దానికి మళ్ళీ డబ్బులు కట్టాలి, చాలా తలకాయ నొప్పి. ఇమిగ్రేషన్ ఈజ్ ద వర్స్ట్ థింగ్. ప్రశ్న వచ్చింది సార్ నాకు, యుఎస్లో కొంతమంది H1 వీసా పైన వచ్చి పని చేస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని డిపెండెంట్గా వైఫ్ని తీసుకెళ్ళి అక్కడ ఉంటూనే కాకుండా, అంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ వస్తుందా లేదా అనే విషయం పక్కకు పెడితే, మీరు ఇప్పుడు చెప్పిన ఈ మాట ఏదైతే ఉందో గుండె బద్దలు కొట్టేస్తుంది, 150 ఏళ్ళు పడుతుంది అనేది. బట్ ఇవన్నీ పక్కకు పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆస్తులు కొనేసుకుంటారు, ఇల్లులు కొనేస్తారు, $1 మిలియన్ల పెట్టి ఇల్లు కొనేస్తుంటారు. అండ్ వాళ్ళు చెప్పే విషయం ఎట్లుంటుందంటే,
అట్లీస్ట్ ఈ ఇంటి లోన్ నడుస్తున్నట్టయితే నేను ఇక్కడ ఉండొచ్చు అంటే ఈ రీజన్తో నేను ఉండొచ్చు అనే ఒక దీంట్లో కూడా కొందరు ఉంటారు. అది రాంగ్. అది ఓకే, దీని గురించి చెప్పండి ఏమంటారు? కొంతమంది దే డూ ఆన్సర్ ఇన్ దిస్ వే. ఇల్లు $1 మిలియన్ కాదు, $10 మిలియన్ ఇల్లు అని మీరే నేనే కొనేయచ్చు. అది సమస్య కాదు. అప్పులు ఇస్తారా అంటే మీ క్రెడిట్ హిస్టరీ ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చాలా తక్కువ డబ్బులతో మీరు $1 మిలియన్ $2 మిలియన్ ఇల్లు కూడా కొనుక్కోవచ్చు. అది సమస్య ఏం కాదు. అది కాకపోతే దానికి డబ్బులు కడుతుండాలి కదా తర్వాత. అది కేవలం మీకు అప్పు ఇచ్చారు అంతే, ఆ బ్యాంక్ కూడా మీ అంకలు పడతాడు, మీరు కట్టకపోతే ఇల్లు తీసేసుకుంటారు. దానికి ఇమిగ్రేషన్కి అసలు సంబంధం లేదు. ఓకే, జీరో. సో మీరు ఎన్ని ఆస్తులు కంటే అన్ని ఆస్తులు కొనుక్కోవచ్చు, అప్పు ఇస్తారు, హ్యాపీగా కొనుక్కోవచ్చు. తిరిగి ఆడికి నెల నెల కట్టకపోతే ఆడు మళ్ళీ తీసి మిమ్మల్ని వాడు అమ్మేస్తాడు. ఒకసారి అలాంటి ఫోర్ క్లోజర్ అంటారు, అట్లాంటిది జరిగితే ఆ తర్వాత మీకు అప్పు ఇచ్చేవాడు ఎవడు ఉండడు. సో ఫస్ట్ ఒకసారి ఫ్యూచర్లో వీసా కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందా మళ్ళీ తిరిగి వచ్చి చేయించుకున్నప్పుడు? దానికి వీసాకి సంబంధం ఈ విషయంలో కూడా సంబంధం లేదు. కాకపోతే ఒకసారి అయినాక మీరు ఇంకేది కొనాలన్నా కానీ మీకు కొన్నిసార్లు అసలు లోన్ కూడా ఇవ్వకపోవచ్చు. ఒకసారి ఇల్లు మీరు వదిలించుకుంటే క్రెడిట్ కార్డులు కూడా చాలా తక్కువ వస్తాయి, లేకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు తీసుకోవడం అని చాలా తలకాయ నొప్పులు. సో ఇమిగ్రేషన్కి దానికి ఇల్లు కొన్నాం కాబట్టి ఆడ ఉండడానికి అనేది అది దట్స్ రాంగ్ వన్. ఇప్పుడు ఇంకొక రూమర్ కానీ ఇంకోటి కానీ ట్రంప్ ఒక దాంట్లో చెప్పింది ఏంటంటే, ఇదివరకు కొంతమంది కేవలం అక్కడ పుడితే పిల్లలు బై బర్త్ వాళ్ళు సిటిజన్ అవుతారు. అవును, అది జనరల్గా చాలా మంది తెలిసింది, అందరు చేస్తారు, ఎక్కడైనా అంతే. మీరు ఇక్కడికంటే తల్లిదండ్రులు ఎలా ఎవరున్నా కానీ వాడు పుట్టిన వాళ్ళు ఇండియన్ సిటిజన్ అవుతారు, అమెరికాలో అయితే అమెరికన్ సిటిజన్ అవుతారు. ఇప్పుడు ఆయన ఒకటి చెప్పిన ప్రకారం ఏంటంటే, బై డిఫాల్ట్గా అటు జరగదు, వాళ్ళిద్దరిలో తల్లిదండ్రుల్లో ఒకళ్ళైనా కానీ అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి, లేకపోతే అమెరికన్ గ్రీన్ కార్డు వచ్చి ఉండాలి, అప్పుడే వాళ్ళకి ఆరిజిన్స్ ఫ్రమ్ ఇండియా అంటారా. ఇండియాలో కొంతమంది 7వ నెలలోనో 8వ నెలలోనో అక్కడ పోయి టెంపరీగా అక్కడ ఉండి పిల్లలు కనేసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సిస్టాన్ని దాన్ని అలా చేసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి ఇవ్వనన్నాడు. దాన్ని మన మీడియా యాజ్ యూజువల్గా దాన్ని చేసేసి అట్లా పుట్టినోడికి సిటిజన్షిప్ ఎవరో అది చెప్పారు. ఒక క్లాజ్ ఏంటంటే వాళ్ళిద్దరిలో ఒకళ్ళైనా కనీసం గ్రీన్ కార్డు ఉండాలి ఆ టైప్లో. ఇప్పుడు మా ఇక్కడి నుంచి H1 మీద స్టూడెంట్లకి వెళ్తారు కదా, వాళ్ళకి పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ రాదు. అదొకటే తలగానే. అట్లాంటిది ఏదో పెట్టాడు ఆయన, దాన్ని ఎవరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఫ్యూచర్లో వాళ్ళకి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు పుడతారు H1 పైన వెళ్ళిన తర్వాత, ఆ H1 పైన వెళ్ళిన వ్యక్తికి ఫ్యూచర్లో గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు సిటిజన్స్ అవుతారా అవరా? అప్పుడు వీళ్ళతో పాటు కావాలి వాళ్ళు, అంతే వీళ్ళతో పాటు కావాలి. మళ్ళీ 21 సంవత్సరాలు దాటింది అనుకోండి పిల్లలకి, వాళ్ళకి సంబంధం లేదు. నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది కరెక్ట్గా, మా అమ్మాయికి 21 years అలా క్రాస్ అయ్యే టైంలో వచ్చింది. సో షీఈ్ లక్కీ, ఆమె కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది. లేదంటే మళ్ళీ స్టూడెంట్ వీసా అక్కడి నుంచి మొదలై 150 ఏళ్ళు ఆగదు వచ్చేది ఆమె కూడా. అవునా? సో అట్లాంటి చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి. సో అందుకని ఫస్ట్ దిగంగానే మనం దృష్టి పెట్టాల్సింది గ్రీన్ కార్డు, ఇమిగ్రేషన్ సిస్టము, దీన్ని సస్టైన్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎప్పుడు చేయాలి అని. అండ్ వీటన్నిటితో పాటు అంటే యుఎస్లో ఉన్న వాళ్ళ కష్టాలు లేకపోతే యుఎస్లో ఉన్న వాళ్ళ ఆలోచనలకి చాలా వాటికి సార్ ఆన్సర్ ఇవ్వగలిగారు. బట్ దీంట్లో ఇంకొన్ని ఉన్నాయి. చాలాసార్లు ఏమవుతుందంటే సార్, అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ట్రావెలింగ్ కోసం అని చాలా కష్టపడుతూ ఉంటారు. ఏంటంటే వీళ్ళకి ఊకేం పోతాం ఇండియాకి, బాగా ఖర్చు అవుతుంది, పోవాలని ఉంటుంది, పోయి ఒక సంవత్సరానికి 6 నెలలకోసారి వెళ్ళి చూసి రావాలని ఉంటుంది. అబ్బా మళ్ళీ ఫ్యామిలీ అందరం ఇంతమందిని టికెట్లు పెట్టుకోవాలంటే ఇన్ని పైసలు అవుతాయి అబ్బా అని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి కూడా మంచి టిప్స్ చెప్తారట మీరు? అవును, ప్లీజ్ చెప్పరా మాకు కూడా అవి. ఈ మధ్యకాలంలో చాలా టూల్స్ వచ్చినాయి, తర్వాత కొన్ని టిప్స్ ఉంటాయి. ఎయిర్లైన్స్ వాళ్ళు కొన్ని ఒప్పుకోరు, అంటే టికెట్ బుక్ చేయడం బట్టి ఉంటుంది అనమాట. ఇది మీ పర్సనల్ ఎక్స్పీరియన్సా లేకపోతే ఏదైనా ఆఫ్టర్ సమ్ స్టడీస్ ఆర్? అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇట్లా ఎప్పుడైతే ట్రై చేస్తుంటారో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఉన్న ఇంటర్నెట్ యుగంలో వీళ్ళందరూ కలిసి ఎడో చోట రాస్తుంటారు కదా. అవును అవును. సో మనం దాన్ని చదివి ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి, మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఎట్లా బుక్ చేస్తే టికెట్లు తక్కువగా వస్తాయి. ఇదివరకు అంతా ఓన్లీ ఏజెంట్ల మీద ఆధారపడేవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తే అదే దాని ప్రకారం డబ్బులు తీసుకోవాలి, మనకి తెలియదు కదా. సో ఈ జస్ట్ అమెరికన్ ఇమిగ్రేషన్ లాగానే ప్రతి కంట్రీకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఎవరిని రానియాలి, ఎవరిని రానియకూడదు, ఎవరికి వీసా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు. ఇప్పుడు ఇండియా వస్తే అట్లా ఇవ్వాలి, మధ్యలో
మిడిల్ ఈస్ట్‌లో ఆగితే ఎట్లా, యూరోప్‌లో ఆగితే ఎట్లా, ఓ కెనడా పోతే ఎట్లా, ఆ, కొన్ని చోట్ల అసలు అమెరికాలోనే మిమ్మల్ని ఆపేస్తారు. ఫ్లైట్ కూడా ఎక్కనివ్వరు. ఉమ్, చాలామందికి తెలీదు అది. ఎందుకు సార్ అసలు? ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. మనం ఫ్లైట్ టికెట్ కొంటాం. సో కొనేటప్పుడు అమెరికా నుంచి కెనడా, కెనడా నుంచి ఢిల్లీ అనేది టికెట్ ఉంటుంది. ఉమ్, డైరెక్ట్ ఫ్లైట్లు చాలా తక్కువ. అవును, అట్లీస్ట్ అమెరికా టు లండన్, అమెరికా టు ఎక్కడ దుబాయ్ చోట ఆగి ఇట్లా వస్తుంది. ఉంటాయి. డైరెక్ట్గానే చాలా తక్కువ ఉన్నాయి కాదంటలేదు. బట్ అవి ప్రైస్ ఎక్కువ ఉంటాయి. ఉమ్, ఉమ్, అవన్నీ ఓకే. సో కొన్ని స్టాండర్డ్ రూట్లలోనే ఉమ్, కొన్ని కొంతమంది వెళ్ళాల్సి వస్తుంది. ఉమ్, ఇప్పుడు కెనడా నుంచి టికెట్ ఉంది తక్కువగా వస్తుంది అనగానే టక్కన కూడా వేస్తారు. ఉమ్, వాడు ఎయిర్పోర్ట్కి పోగానే కెనడా నీకు వీసా ఉందా అంటాడు. ఆ, నేను ఆగండి సార్ వెళ్ళిపోతాను సార్ అని చెప్తారు. ఆ. అవన్నీ ఏం కుదరవు. నీకు కెనడాకి వీసా ఉంటేనే ఇక్కడ ఎక్కువ ఆ లెక్కనేరు అక్కడ అయ్యో, పైసలు వేస్ట్ కదా అట్లా మొత్తం వేస్ట్, పైసలు వేస్ట్. పెద్ద ప్లాన్ ఉంటుంది కదా, ఇండియాకి రాగానే ఇది చేయాలి అది చేయాలి ఉంటుంది. ఇక్కడ అక్కడ చూస్తూ ఇక్కడ వెయిట్ చేస్తుంటారు చాలామంది ఎయిర్పోర్ట్లో. అక్కడ ఏదో చేస్తాడు చూసుకుందామని. అవును. ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ చాలా ప్రాబ్లమేటిక్. ఉమ్, సో అట్లాంటి వాళ్ళకి చాలామంది అడుగుతారు నన్ను, ఉమ్, ఈ రూట్లో పోతున్నాం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వీసా కావాలా, ఉమ్, ట్రాన్సిట్ వీసా అంటారు, ఉమ్, ఆన్ అరైవల్ వీసా అంటారు, రకరకాల టెక్నికల్ టర్మ్స్. అవును. మొన్న నేను కూడా ఇట్లాంటివి ఇంత దాన్ని అంటారు శకునం అని చెప్పే బల్లి కుర్తులో పడినట్టు. ఆ, వాడి మధ్యలో నువ్వు ఇండియా పోతున్నావు అంటే చెప్పాను ఇండియా వెళ్తున్నాను ట్రాన్సిషన్ ఆ, మారాలన్నాను. వాడు ట్రాన్సిషన్ అనగానే ట్రాన్సిట్ వీసాను అయితే ఆడు కూర్చో అని చెప్పి గంట సేపు కూర్చోబెట్టాడు. ఆ, ఒరే నాకు అది కాదు కావాల్సింది, నాకు వీసా కావాలి, నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పాను. ఆ. ఎక్కడది? సౌదీ అరేబియాలో. సౌదీ అరేబియాలో. ఓకే. సో ఒకరోజు స్టక్ మీరు అయ్యాను. యుఎస్ నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళారా ఫస్ట్? అదే ఇట్లాంటి ట్రిక్స్లో భాగంగా ఒకసారి దొరుకుతుంటాం కాబట్టి ఎందుకు టికెట్ తక్కువ ఉండేనా? ఆబ్వియస్గా. ఓకే. సో ఎటు ఆగాం కాబట్టి ఊరందుకు వచ్చాం, అది వేరే సంగతి. ఆ, సో చాలా చోట్ల రిస్ట్రిక్షన్స్ ఉండటం వలన చాలా చోట్ల ఇరుక్కుపోతుంటారు. ఆ, యూరోప్కి వెళ్ళాలనుకోండి బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఆ, వాడేమంటాడు, నువ్వు ఇండియన్ సిటిజన్ అయ్యండి H1 అయితే ఇక్కడ ఆగచ్చు, లేకపోతే నువ్వు ఇండియన్ సిటిజన్ అయ్యి ఇది ఉంటే ఇక్కడ ఆగకూడదు, ఓహో, ఈ ఎయిర్పోర్ట్ అయితే ఆగాల, ఆ ఎయిర్పోర్ట్ అయితే ఆగవసరం Conditions లేదు, apply. ఇట్లా కొంత ఉంటాయి. మీరు అవన్నీ చదువుకుంటే ఓకే, లేకపోతే అలాంటి అడగాలి. ఆ, సో అడిగితే ఎన్ని ఆల్రెడీ తెలుసు కాబట్టి కొన్ని చోట్ల ఎక్కడ చెక్ చేస్తే తెలుస్తుంది ఎన్ని ఉంటాయి. ఆ, సో ఎక్కడైతే మీకు టికెట్ తక్కువ వస్తుందో అక్కడ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నట్టు. మీరు ఓకే. H1 మీద ఉంటే ఎన్ని తలకాయనప్పుడు, ఉమ్, ఉమ్, H1 ఉండి స్టాంపింగ్ ఉంటే ఒక ప్రాబ్లం, లేకపోతే ఒక ప్రాబ్లం, ఆ, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఆ. సో మీకు టికెట్ తక్కువ ఉందంటే దాని మీనింగ్ ఆ లైన్లో ఏదో రిస్ట్రిక్షన్స్ ఏదో ఉంది అని. రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఉమ్, అలా కాకుండా కొన్ని టికెట్స్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అని ఉంటాయి. ఉమ్, అంటే మీ బ్యాగులు మీరు తీసుకుని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెడతారు. ఓకే. అంటే ఒకసారి చెక్ ఇన్ చేస్తే మనం మళ్ళీ ఇండియాలో ఇండియాలో తీసుకోవచ్చు అనుకోవడానికి లేదు. అనుకోవడానికి లేదు, అంటే ఆ టికెట్ మీరు సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. యా, యా, ఆ, సో ఇవన్నీ కొన్ని మీకు టైం ఉంది పర్లేదు కానీ తక్కువకి వెళ్ళాలి ఉమ్, అనుకుంటే 10 పనులు చేయొచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే నేను ఒకసారి చేసిన ఇట్లా, ఆ, ఇటు నుంచి పోతా అమెరికా దుబాయ్ చూడాలనిపించింది. ఆ, సో ఆ టికెట్ని ఒక డేకి నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ని ఒక డేకి లేట్ చేసి బుక్ చేసాం. ఉమ్. వాళ్ళు నా మీద మళ్ళీ చర్య తీసుకుంటారేమో. పర్లేదు సార్, హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, చెప్పండి, Yeah. పర్లేదు. సో అప్పుడు ఏం చేశారంటే ఫ్లైట్ డిలే అయిపోయింది, ఒకరోజు లేట్ అయింది పాపం బిడ్డకి, ఏం చేస్తాడని చెప్పి వాళ్ళే హోటల్ పెట్టినారు, వీసా కూడా వాళ్ళే ఇచ్చి. ఆ, సో ఫ్రీగా ఆ రోజంతా వాళ్ళే బస్సులో తిప్పి అన్నీ చేసేవాళ్ళు. ఏంటి వాళ్ళకి ఇంత ప్రేమ మీ పైన? టికెట్ 1 డే లేట్గా ఉంది కదా, అది మీరు కావాలని పెట్టుకున్నారు కదా. అలా తెలియదు ఆ విషయం. ఇప్పుడు తెలుస్తుంది అలా తెలిస్తే. ఆ, సో అట్లాంటివి కూడా కొన్ని చేయొచ్చు. అంటే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ఫ్లైట్ మిస్ అయితేనో లేకపోతే ఫ్లైట్ డిలే అయితేనో ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళే చేస్తారు, వీసాలు కొన్ని వాళ్ళే చేస్తారు. ఇవన్నీ తెలియకపోవటం వలన మనం ఇబ్బందులు పడతాం. ఉమ్, తెలుసుకుంటే ఈ ట్రావెల్స్ అన్నీ కూడా హ్యాపీగా చేసేయచ్చు. ఓకే. సో ఇప్పుడు బేసిక్గా కొన్ని చెప్పండి సార్ నాకు. యుఎస్ నుంచి ఇండియాకి తక్కువ రేట్లో రావాలి, అది కూడా మళ్ళీ ఎక్కడ మనకి వీసా ఇష్యూస్ రావద్దు, ఈ ట్రాన్సిషన్ ప్రాబ్లమ్స్ రావద్దు అని అంటే ఏ దేశాల మీదకి వెళ్ళి రావచ్చు? మిడిల్ ఈస్ట్ నుంచే రావాల్సి వస్తుంది ఎక్కువగా. ఓకే, ఓకే, అట్లయితే ఏం ప్రాబ్లం ఉండదు. అట్లయితే ఎక్కువ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇస్ ఇట్ వేరీస్ ఫర్ H1 బిజినెస్ అన్నిటికీ, స్టూడెంట్ వీసాకి? స్టూడెంట్ వీసాకి కొన్ని చోట్ల స్టూడెంట్ వీసా మీద ఉంటే ఒక వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళకి 10% తక్కువలో వస్తుంది టికెట్. మీరు వెబ్సైట్లన్నీ బాగా చదివారు సార్ అసలు నిజంగా. అదే పని జరుగుతూ ఉంది, ఎప్పటి నుంచో చదువుకోవడంలో ఉంది.
స్టూడెంట్స్కి 10% డిస్కౌంట్ వస్తుంది అన్ని చోట్ల కూడా. సో ఓకే. ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్లో కనుక మీరు మెంబర్షిప్ మొత్తం ఉంటే మీద మీరు దుబాయ్ చూడబుద్ది అయినప్పుడు ఎంత తక్కువ కొన్నారు టికెట్? ఇండియా టు యుఎస్ వయా దుబాయ్. వయా దుబాయ్. ఆ. దుబాయ్కి అందరికి అటే వెళ్తారు. ఆ, కాకపోతే ఆడ దిగి అమ్మితే 2 గంటల్లో మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కితే పెద్ద ఉపయోగం అవునవును. లేదు. కానీ అట్లా చూడటానికి కాకుండా ఒక రోజంతా ఒక మంచిగా రోజు తిరిగేసి అంతా వచ్చారు. మంచిగా తిరిగేసి వాళ్ళే ఫుడ్ పెట్టి మనకి ఆ, హోటల్ రూమ్ వాళ్ళే, ఫుడ్ వాళ్ళే, వీసా వాళ్ళే, అన్ని వాళ్ళే వెళ్తూ చేస్తారు. వెళ్తూ కొంచెం బంగారం కొనుక్కొచ్చా తక్కువ బంగారం అది మన దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు. వాళ్ళు ఎవరండి ఓకే. సో ఎంత సో తక్కువ పడింది మీకు ఆ టికెట్? గుర్తుకోలేదు. అది అయితే ఎంత పర్సెంటేజ్? 700 800కి వచ్చినట్టు ఉంది. అంతేనా? $700 ఆ. అంతేనా? అందుకంటే మామూలుగా అయితే ఎక్కువ ఎంత ఉంటుంది? 1500 అట్లుంటుందా? డిపెండింగ్ ఆన్ సీజన్లో అండి. ఒక సీజన్లో ఒక రకంగా ఉంటుంది. ఆ, సో జనరల్గా ఎక్కువ మంది వచ్చేది డిసెంబర్లో, తర్వాత జూన్ జూలైలో సెలవులు ఉన్నప్పుడు వస్తారు కదా. ఆ, ఆ. సో నేను కూడా అదే టైంలో వచ్చా, కానీ ఒక రోజు గ్యాప్ తీసుకోవడంలో వాళ్ళకి కూడా అంటే వాళ్ళకు ఉండే లెక్కలు వాళ్ళకు ఉంటాయి, మనకు ఉండే లెక్కలు మనకు ఉంటాయి. యా, నేను యా. కట్టిన టికెట్కి అడిగి ఆ రోజు ఏమో 5 పైసలు కూడా వచ్చి ఉండదు. ఉమ్, ఉమ్, ఉమ్. మనకి మళ్ళీ వాళ్ళే పెట్టాలి కదా. సో ఈ విధంగా ఇలాంటి టాక్టిక్స్ అన్నీ కూడా బాగా చెప్తారు సార్. అండ్ ఒకవేళ నిజంగా ఎవరికైనా అట్లా ట్రావెల్ చేసి ఉంటే తప్పకుండా సార్ యొక్క నెంబర్ తీసుకుని సజెషన్ తీసుకోవచ్చు, నెంబర్ తీసుకుని నంబర్ కూడా తీసుకోవచ్చు. అండ్ నంబర్ అంటే నాకు గుర్తుకొచ్చింది నిజంగా సార్, మీకు మీ ఫోన్లో చాలా అంటే చాలా గ్రూప్స్ ఉంటాయట, ఎప్పుడు లెక్కట్లేదు కానీ దాదాపు ఎన్ని ఉంటాయి? అదే 2000 పైన ఉంటాయి అనిపిస్తుంది నాకు. గ్రూప్స్ ఆ, గ్రూప్స్ అవును గ్రూప్సే. ఒక్కొక్క గ్రూప్లో ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఒక మంది 100 నుంచి 1000 దాకా ఉండొచ్చు కదా, ఎప్పుడేం చెప్పలేము మనం. 100 నుంచి 1000 దాకా మంది ఒక్కొక్క గ్రూప్లో ఉంటూ అట్లా 2000 గ్రూపులు దాదాపుగా ఉంటాయంట. మోగుతూనే ఉంటుందా మీ ఫోను? మోగలేదు అసలు, అన్నీ మ్యూట్లో పెట్టి ఉంచుతాను జాగ్రత్తగా. ఇప్పుడు దాకా ఏం మోగలేదు, చూశారు కదా. అంటే ఇప్పుడంటే సైలెంట్లో బెటర్ కానీ మన షో కోసము ఎప్పుడు కూడా సైలెంట్లోనే ఉంటుంది మీ ఫోను? ఫోన్ చాలా తక్కువ వాడతాను, చాలా మంది ఒప్పుకోరు కానీ ఆ. ఫోన్ చూడండి, ల్యాప్టాప్ ఉంటుంది కాబట్టి మరి అది ఏం చూస్తాను. లాభం సార్ మీరు అన్ని గ్రూపులలో ఉండి? ల్యాప్టాప్లో ఉంటాను, ల్యాప్టాప్లో చూస్తుంటా కదా. కానీ ఒక విషయం చెప్పాలి మీ గురించి ఏంటంటే, ఏ గ్రూప్లో ఏ మెసేజ్ వచ్చినా 5 సెకండ్ల లోపు రిప్లై వచ్చేస్తుందంట ఆ గ్రూప్లో సార్ నుంచి అయితే. అవును. అవునా? నన్ను ఎవరు ట్యాగ్ చేస్తే అంటే 5-10 సెకండ్ లోపల ఆన్సర్ మిగతా చేస్తాను. వాళ్ళ మెసేజ్లు జస్ట్ చదివేసి, వేరే వాళ్ళని ట్యాగ్ చేస్తే జస్ట్ చదివేసి పక్కకు పెట్టేస్తారు, మిమ్మల్ని ట్యాగ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా రిప్లై ఇస్తారు. ఒకసారి వేరే వాళ్ళని ట్యాగ్ చేసినా కూడా మనకు తెలిస్తే ఆ విషయం ఏమంటే చెప్పేస్తాను నేను. ఆ. దాంట్లో మొహమాటం ఏముంది. ఎందుకు ఇంత యాక్టివ్గా ఉంటారు మరి? మీకేమి విసుగెత్తదా లేకపోతే తలనొప్పి లేవదా? అదొక అలవాటు అయిపోయింది అలాగా. అంటే ఇప్పుడు ఇక్కడ వాట్ ఆర్ ద నుంచి ఇంపార్టెన్స్ యూ ఫీల్ ఇప్పుడు అసలు దాని చెప్తాను పట్ల? అదే. ఇప్పుడు ఇక్కడ నుంచి కుకట్పల్లి వెళ్ళాలనుకోండి, మీరు రోజు కుకట్పల్లి వెళ్తే మీకు ఒక షార్ట్ కట్లు తెలుస్తుంది. అవును. ఈ టైంలో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆ రోడ్ కట్ చేసి జూబ్లీస్ రోడ్ నెంబర్ 2లో వెళ్ళిపోయి అటు నుంచి వెళ్ళి ఇవన్నీ చెప్తారు. అది నేను ఇప్పుడు తెలుసుకోవాలనుకోండి, ఓకే. నేను ట్రై చేశాను అనుకోండి, ఒక గంట పోతుంది నాకు. అవును. మీకు 5 సెకండ్లో మీరు చెప్తారు నాకు కావాలంటే. అంతే. So you సేమ్ are ఇప్పుడు saving- టికెట్ తక్కువ ఎట్లా కొనుక్కోవాలంటే ఆ, సార్ ఎట్లా చెప్తారో you అట్లా are saving- కూకట్పల్లి గ్రూప్ నేను చెప్తా. నాకు గంట సేవ్ చేస్తున్నారు, అవును. మీరు దాని మీద స్పెండ్ చేసేది 5 సెకండ్లు 10 సెకండ్లు చేస్తారు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. యా, యా. సో ప్రతివాడు కొత్తగా వీళ్ళని కనిపెట్టాల్సిన పని లేదు. మీకు తెలిసి మీరు చెప్పారు అనుకోండి, అవతలకి చాలా టైం సేవ్ అవుద్ది, వాడు హ్యాపీ ఫీల్ అవుతుంది. బట్ చాలా మంది అట్లా ఆలోచించారు కదా సార్, నా టైం వేస్ట్ ఎందుకు ఊరికే మెసేజ్ పెట్టడం. చెప్పాలనుకోండి, ముందు నుంచి అట్లా అలవాటు అయిపోయింది. ఓకే. బాగా హెల్పింగ్ నేచర్ మీకు అయితే. ప్రజాసేవ బాగా అలవాటు అయిపోయింది. దానికి మీరే నవ్వుకుంటున్నారు ఏంటి సార్ మీరు అలవాటు అయిపోయింది అంటే. ఓకే. సో అందుకని నాకు తెలిసిన విషయం అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తానండి అందరికీ. సో దాంట్లో ఇంకా వాళ్ళ టైం సేవ్ అవుద్దంటే ఇంకా బెటర్. ఓకే. అంటే మనకు పోయేది 5-10 సెకండ్లే, ఓకే. అవతల గంట 2 గంటలు కూడా సేవ్ అవుద్ది కదా. ఇప్పుడు నేను Very కుకట్పల్లి helpful. పోవాలంటే నేను కనుక్కోవాలి, ఇప్పుడు అర్జెంట్కి పోయి అవును. అయితే ట్రాఫిక్లో పోయి ఆయన ఏంది ట్రాఫిక్ అనుకోవాలి. అదే మీరు చెప్పారు అనుకోండి, ఈ పలానా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఈ రోడ్డు పోండి అంటే ఇప్పుడు అయిపోయి. మీరు ఇన్ని గ్రూప్స్ లో ఇంతగా హెల్ప్ చేస్తారు కదా, మిమ్మల్ని ఎవరైనా ట్యాగ్ చేస్తే లేకపోతే ట్యాగ్ చేయకపోయినా మీకు ఆ విషయం గురించి తెలిస్తే, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు లేదంటే మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు ఆ గ్రూప్స్ లో మీకు కూడా అంతే ఫాస్ట్ గా రిప్లై వస్తుందా? నేను అసలు అడగనట్లండి. మీకే ఎక్కువ తెలుసు కాబట్టి ఇంకా నాకు అదొక దాన్ని ఏమన్నట్టు కొన్ని ఏరియాలో పొగరు అంటారు, బల్బు అంటారు తెలియదు కాబట్టి మ్యాక్సిమం నేను అంటే గూగుల్ ఎటు ఉంది, బోల్డ్ అని వెబ్సైట్లు ఉంటాయి, మనం ఎట్లా సెట్ చేసుకోవాలో తెలిసినప్పుడు మనం తెలుసుకోవచ్చు. లేదంటే చాలా టెక్నాలజీ బాగా వాడతారు అయితే మీరు. నేను హైదరాబాద్లో మొట్టమొదటి 100-200 మంది ఇంటర్నెట్ యూజర్లో నేను ఒకనే. ఓకే. 90s నుంచి ఇంటర్నెట్ నా జాబ్ స్టార్ట్ అయింది ఇంటర్నెట్ దాంట్లో నుంచి, ఇంటర్నెట్ కంపెనీ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఐటీ సెక్టర్ లో వర్క్ చేస్తారు. ఐటీ సెక్టర్ కూడా కాదు, ఇంటర్నెట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడమే ఇంటర్నెట్ నుంచి. ఇంటర్నెట్ స్టార్ట్. ఓకే. ఓకే. సో మేము మా కంపెనీ ఇంటర్నెట్ ప్యాకేజీలు అమ్మేది.
ఓహో! డైలప్ మోడమ్ మీకు అసలు తెలిసి కూడా ఉండదు. ఇప్పుడంటే ఫోన్లో వచ్చేస్తుంది కాబట్టి ఇంటర్నెట్ ఎంజాయ్ చేస్తాం. అవును. అప్పుడైతే ల్యాండ్ లైన్ నుంచి మోడమ్కి కనెక్ట్ చేసి డయల్ చేస్తే అది ఎక్కడో మాకు కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మేము శాటిలైట్కి పంపించి ఇదంతా ఫస్ట్ 256 కనెక్షన్లు ఉండే హైదరాబాద్లో. ఓకే. ఆ 256 కనెక్షన్లు ఇచ్చే కంపెనీలను బంద్ చేసినాను. అక్కడి నుంచి స్టార్ట్. ఓకే. ఓకే. సో అందుకని ఈ ఎక్కువ ఇంటర్నెట్లోనే లైఫ్ అంతా అక్కడే సరిపోయింది. సో ఆబ్వియస్గా ఇప్పుడు నాలాంటి వాడు కొంతమంది రాస్తారు, ఇది ఇలా ఉంటాయి, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు. సో ప్రతి దానికి ఒక సొల్యూషన్ మీరు ఇంటర్నెట్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఉన్న పరిస్థితి. సో దాన్ని వాడుకోవటం తెలియాలి అంతే. తెలిసినప్పుడు ఇవన్నీ ఇంటర్నెట్లో చాలా టైం స్పెండ్ చేస్తారంటే చాలా మంది అనుకుంటారు ఈ పాటికి మీకు మెడల నొప్పులు అన్ని నొప్పులు వచ్చేసి, అంటే ఇన్ని సంవత్సరాలుగా అక్కడ పనిచేయడమే కాకుండా ఇంతగా డెడికేటెడ్గా ఇంటర్నెట్లో వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈయనకి మెడల నొప్పులు వచ్చేసి ఉంటాయి, నాకు తెలిసి ఈయనకి కీళ్ళ నొప్పులు వచ్చేసి ఉంటాయి, అన్ని చేతులు కాళ్ళు అన్నీ కూడా నొప్పులు ఉంటాయేమో, లేకపోతే కళ్ళు సైడ్ ఉంటుందేమో భారీగా అని అనుకుంటారు. బట్ యు ఆర్ స్టిల్ వెరీ హెల్దీ అండ్ యూ లుక్ యంగ్. ఎట్లా మరి ఇది యాక్చువల్గా హెల్త్ రిలేటెడ్ కాకపోయినా కూడా యాక్టివ్నెస్గా ఉండటానికి వర్కౌట్లు ఒకటి చేయాలండి ఖచ్చితంగా. బాగా వర్కౌట్ చేస్తారా? బాగా వర్కౌట్ చేస్తాను, జిమ్ చేస్తాను, ప్లస్ వాకింగ్, రన్నింగ్. రోజుకి కనీసం అంటే కనీసం 5 మైళ్ళు. 5 మైళ్ళు 5 మైళ్ళు అంటే 8 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు అట్లీస్ట్ మినిమం. అది దాంట్లో రైన్ ఆర్ షైన్, ఒకవేళ వర్షం పడితే గొడుగేసుకుని వెళ్ళిపోతాను. అవునా? ఓకే. ఆ పనులు కూడా చేస్తుంటాను. దాంతోపాటుగా వర్కౌట్లు చేస్తుంటాం. నేను టేక్వాండో కరోనా టైంలో ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉంటున్నాం కదా అని చెప్పి ఏం చేయాలో తెలియక టైక్వాండో నేర్చుకున్నారా? టైక్వాండోలో పిల్లలతో పాటు పిల్లల్ని తీసుకెళ్తా, సరే వాళ్ళతో పాటుగా అక్కడ కూర్చుని బయట వెయిట్ చేసే బదులు, ఇంటర్నెట్ చూసే బదులు, సరే నేను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయాను. అయితే మీరు ఫుల్ డిఫెన్స్ బాగా వచ్చు మీకు. అయితే డిఫెన్స్ ఏంటి కొడి సంపేస్తుంటే? ప్రస్తుతానికి ఆ పనులు చేయట్లేదు కానీ బట్ ఒక రకంగా దట్ హెల్ప్స్. బేసిక్గా ఇట్లాంటి టేక్వాండోలు, ఎప్పుడన్నా వాడాల్సి వచ్చిందా? ఇన్ని దేశాలు తిరుగుతూ ఉంటారు కదా. అందుకనే తిరుగుతున్నాం కాబట్టి అందుకని మంచిగా నేర్చుకున్నాం. అదే సార్, ఎప్పుడైనా వాడాల్సి వచ్చిందా? మరి పెద్దగా రాలా, చిన్నగా వాడారా? లైట్గా చిన్నగా వాడారట. ఎక్కడ, ఏ దేశంలో వాడారు? ఇండియాలో వాడాలి, ఆడ వాడితే ఎడుకుంటాడు, అమెరికాలో వాడటానికి లేదు సార్. మీకు గ్రీన్ కార్డ్ ఉంది, మీరు అక్కడ ఇప్పుడు అక్కడ వాడుకోండి సార్, ఇక్కడ వాడుతుంటారు సార్ మీరు. అవసరం ఇక్కడే కాబట్టి. ఎందుకు సార్ ఎక్కడ వాడారు? అమెరికాలో కొట్టుకోవడానికి లేవు కదా. కానీ కొట్టుకుంటారు కదా. కొట్టుకుంటారు మామూలుగా ఇన్ జనరల్ గా. సార్ మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా కొట్టుకోవడాలు అలా లేవు కానీ కొట్టుకుంటారు అంతే. ఇక్కడ అంటే మీకు సిస్టమ్ ఉంది కదండి. ఈ సిస్టంలో ఇప్పుడు అక్కడ అమెరికాలో ఒకరిని కొడితే చంప మీద కొట్టాం అనుకోండి, పెద్ద అఫెన్స్. చూస్తేనే ఇట్లా ఒక మనిషిని కళ్ళలో కలిపి చూస్తేనే అయిపోయి. అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చాలా తక్కువ. జరగవని కాదు, జరిగితే దాని రియాక్షన్ కూడా ఎక్కువ ఏడుస్తుంది. ఇక్కడ మనం ఎవరిని కొట్టినా కానీ పెద్ద ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు రోడ్డు మీద పోతాం, కొకటిపల్లి వెళ్తున్నాం, కారు అడ్డం వస్తున్నప్పుడు ఆయన్ని తిట్టచ్చు, కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, ఆడేం కేసు పెట్టాడు, ఎందుకంటే ఆడు తిరిగి కొడతాడు కావాలంటే. కరెక్ట్ లేండి. యుఎస్ లో హారన్ కొడితేనే బూత్ తిట్టినట్టు ఫీల్ అవుతారు. ఇక్కడ 24 గంటలు హారన్ కొడుతూనే ఉంటారు. ఇక్కడ అవసరం ఉంది కాబట్టి చేయొచ్చు, అక్కడక్కడ తేడా చెప్తారు ఉన్న సిస్టమ్ బట్టే ఎవడైనా కానీ. ఇప్పుడు చాలా మంది అమెరికాలో రెడ్ సిగ్నల్ దాటకుండా చాలా జాగ్రత్త పడేవాళ్ళు అందరూ కూడా ఇండియా రాగానే సిగ్నల్ అసలు మాకు తెలియదు అన్నట్టు వెళ్ళిపోతుంటారు. ఇష్టం వచ్చినట్టు పోతారు, ఎందుకంటే ఇక్కడ అందరూ వెళ్తున్నారు కాబట్టి ఇడు పోతాడు. సో మనం బేసిక్గా బై హ్యూమన్ సిస్టమ్ ఎలా ఉంటే అలా మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడ కూడా గట్టిగా జంప్ కొట్టగానే 4 సార్లు ఒక 50,000, 60,000, లక్ష రూపాయలు ఫైన్లు ఇచ్చారు అనుకోండి, నోరు మోసుకుని కూర్చుంటారు, ఎవరు ఏం చేయరు. అమెరికాలో ఆ ఫైనల్ దెబ్బకి భయపడే చేస్తుంటారు. అక్కడ ఎవడు చూడలేదు అనుకుంటే మనం కూడా ఇదేం చేస్తాం అక్కడ కూడా. దాంట్లో ఏం డౌట్ లేదు. సో సిస్టమ్కి భయపడి మాత్రమే చేస్తారు. అమెరికా కానీ, ఇండియా కానీ, సౌదీ కానీ, ఇంకోటి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంతకీ టైక్వాండోలో ఏ బెల్ట్ తీసుకున్నారు? బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. బ్లాక్ బెల్ట్ దీనిపైన ఏమైనా ఉంటుందా? ఇదేనా ఇంకా లాస్ట్? ఉంటాయి. బ్లాక్ బెల్ట్ 1, 2, 3 అట్లా ఉంటాయి. అచ్చా, కరాటేలో బ్లాక్ బెల్ట్ అంటే ఇంకా వాళ్ళు సూపర్ అన్నమాట కదా. ఇవన్నీ కలర్ బెల్ట్లు అన్ని అయిపోయినాక బ్లాక్ వస్తుంది. అవును, అక్కడ నుంచి బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 అట్లా వస్తుంటాయి. మీరు ఇప్పుడు 1, 2, 3 నేను ఒక దగ్గర ఆపేసారు. కరోనా అయిపోయింది ఇంకా. మా అబ్బాయి 2 డిగ్రీలు తీసుకున్నాడు, నాతో పాటు వచ్చి సర్లేనా
సో మా అమ్మాయి కూడా ఒక బ్లాక్ బెల్టే. ఓకే. సో సో పిల్లల వలన అమ్మాయికి, నేను చేసుకున్నాను. అబ్బాయికి బాగా నేర్పించారు. అండ్ వాళ్ళు మీరు నేర్చుకుంటే వాళ్ళు నేర్చుకున్నప్పుడు నాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చి లేకపోతే టైం మరి వేస్ట్ పాపం ఎందుకు మీ ఆవిడని ఎందుకు వదిలేసారు అలా? ఆవిడ కూడా నేర్పియొచ్చుగా? ఇంతమంది ముగ్గురు ఉన్నాం కదా, ఇంకెందుకు చాలు కదా. కాపాడేస్తారా మీరు ఆవిడని? అవసరం ఆ మమ్మల్ని కాపాడుతుంది. కాపాడాల్సిన అవసరం లేదు. సో Yeah, she is బేసిక్‌గా more చూడండి active. హౌస్ వైఫ్స్‌కి అట్లే ఉంటది. ఇంతకి మీ but ఆవిడ ఏం చేస్తారు సార్? ఆమె నాకంటే 2 ఆకులు ఎక్కువేది ఉంది ఆమె. ఇట్లాంటివన్నీ ఆమె షీఈ్ మోస్ట్ యాక్టివ్. ఆహా! యోగా టీచ్ చేస్తారు, యోగా ఓహ్! ప్రాక్టీస్ చేస్తారు. ఒక ఓకే. 4 ఓహ్! అట్లయితే మీ టాక్వాండో, బీక్వాండో ఏం ఏం పనికిరావు. మా పనికిరావు. యోగానే అసలు ఇట్లా ఫుల్ ఆన్ ఫిట్ ఉంటారు. అండ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు దే కెన్ కంట్రోల్ ద బాడీ అండ్ మైండ్ కదా. అది మోస్ట్ స్ట్రెంగ్త్. ఆమె డైటీషియన్ ఇవి ఉంటాయి కదా. సో షీ నో హౌ టు కుక్, వాట్ టు కుక్, ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అవన్నీ కూడా తెలుసు. హెల్తీ మీల్స్ చేస్తారు. Very ఆమె nice. ఒక అరడజను వాట్సాప్ గ్రూపులు నడుపుతూ ఉంటుంది. హెల్తీ మీల్స్, హెల్తీ Okay. ఫుడ్ గురించి, ఏది Uh-huh. ఫుడ్ అయితే బాగుంటుంది, ఏది పెట్టకూడదు, ఏది పెట్టాలి, అట్లాంటివన్నీ ఆమె చేస్తుంటుంది. సో షీ ఈస్ అ సీక్రెట్ బేసిక్ గా మీ Exactly. అందరికి. ఇవన్నీ Yeah. నేర్చుకొని ఇంత యాక్టివ్ గా ఉండాలంటే మంచి Exactly. ఫుడ్ పెడతారు ఆవిడ. ఎగ్జాక్ట్లీ దట్స్ నైస్. దట్స్ నైస్. చేస్తుంది. సో ఆమె నైస్. ఆమె చదువుకుంటా ఉంటుంది. ఒక 4 మాస్టర్ డిగ్రీలు ఉన్నాయి. ఇప్పుడు 5వ చదువుతూ ఉంది. పిహెచ్డి ఓహో! చేస్తూ ఉంది. ఆ! సో అండ్ బేసికల్గా మేనేజర్గా పనిచేస్తుంటుంది ఐటీలో. ఓహో! వెరీ నైస్. మీ ఇన్స్పిరేషనా ఏంటి ఆవిడ? యాక్చువల్గా ఆమె నాకు ఇన్స్పిరేషన్ ఏమో. అదే అంటున్నా, ఆవిడే మీ ఇన్స్పిరేషనా అని ఎగ్జాక్ట్లీ. అడుగుతున్నాను. నేను ఆమె కదా, ఆమె నాకు ఇన్స్పిరేషన్. యెస్, ఐ అండర్‌స్టాండ్. ఎందుకంటే మీరు చెప్తున్న దాంట్లో మీ ప్రేమ కనిపిస్తుంది, వినిపిస్తుంది ఆవిడ పైన. ఎగ్జాక్ట్లీ. దాంట్లో అర్థమవుతుంది ఆవిడ మీ ఇన్స్పిరేషన్ అని. అవును. అండ్ మీరు ఆర్‌జేగా most పనిచేశారట? షీ ఈస్ మోర్ మోస్ట్ యాక్టివ్ పర్సన్. యాక్టివ్ పర్సన్. ఓకే. మోస్ట్ యాక్టివ్ పర్సన్. అండ్ మీరు ఆర్‌జేగా పనిచేశారట? అవునండి. సో ఫస్ట్లో ఇంట్రావర్ట్ అనే ఫీలింగ్ ఉండేది చాలా మందికి. ఆ! అంటే నోట్లో నాలుగు లేదు, మా అమ్మ అనుకుంటుంటుంది నోట్లో నాలుగు లేదు, బిడ్డ ఎట్ట పోతాడా అనేది. ఆ! ఆమెకు తెలియదు ఎట్లా ఇంత మాడుతుంటానని. మైక్ ఇస్తే మింగేసే అంతగా మాటలు ఉంటాయి ఆయన దగ్గర. చాలా చాలా మైకులు మింగేసాం ఆల్రెడీ. సో Okay. హ్యూస్టన్లో ఉన్నప్పుడు తెలుగు వన్ రేడియో Yeah. స్టోరీ అని ఒకటి ఉంది. ఆహా! సో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఉంటారు. అవును. ఇంటర్నేషనల్ అంటే నిజంగా ఇంటర్నేషనల్ ఆడియన్స్. యా కెనడా, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, ఇండియా, అమెరికా. సో దాంట్లో నేను ఒక ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ రేడియో జాకీ చేశాను. దాంతోపాటుగా నేను చేయటం కాకుండా ఒక 100 నుంచి 150 మందిని రిక్రూట్ చేసాం దాంట్లోకి, ఆ రేడియోకి. అంటే మీరు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళా? కొంతమందికి అవసరం అయితే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఓకే. మాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎలా చేయాలో తెలియదు అన్నప్పుడు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. మాట్లాడగల కెపాసిటీ ఉంటుంది కాదు, ఏది మాడాలి ఏది మాడకూడదు తెలిస్తే. ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చిన అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా బాగా వెల్ నోన్ ఆర్జేకి మీరు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? తెలుగు వన్ రేడియోలో మరి అంతమందికి తెలుసో లేదు నాకు తెలియదు కదా. వాళ్ళు ఫేమస్ చెప్పండి పర్లేదు. వాళ్ళు ఫేమస్ కాదు కాదు కూడా తెలియదు. అయ్యే మీకే తెలియకపోతే మాకేం తెలుసు. అదే సో అది అంటే ఇంటర్నెట్ రేడియో. సో పీక్ టైంలో 100,000 అంటే 1,00,000 మంది పైగా లిజనర్స్ ఉండేవాళ్ళు. ఇప్పటికీ నడుస్తుంది అనుకోండి అది. అసలు అటువైపు ఎందుకు వెళ్ళారు మీరు? 10-15 ఇయర్స్ వర్క్ చేశారు మళ్ళీ. ఒకప్పుడు 2010లో నేను మా అమ్మాయి హ్యూస్టన్లో ఉండేవాళ్ళం. సో ఏమి తోచక మొదలుపెట్టింది కాస్త అదొక హాబీ కాస్త కొంచెం గట్టి ప్రొఫెషన్ లాగా అయిపోయింది అనమాట. సరిపోయింది సార్. అన్నీ ఏమి తోచక పాండమిక్ టైంలో టైం పాస్కి. టైం అంటే ఏదో ఒకటి చేయాలి కదా, ఖాళీగా ఏం కూర్చుంటామని. ఎందుకు సార్ ఇంత ఖాళీ ఎందుకు ఉంటున్నారు? మీరు జాబ్ చేస్తారేమోగా? అప్పుడప్పుడు అది కూడా చేయాలిగా. అప్పుడప్పుడు అదే రోజులో 8 గంటలన్నా చేయాలిగా. ఎన్ని గంటలు పని చేస్తారు రోజుకి? ఆఫీస్ పని అయితే 8 గంటలు పని చేస్తాం. దాంతోపాటుగా ఈ మధ్యలో ఇట్లాంటివన్నీ చేయటం. ఆప్తా ఒకటి, తర్వాత సిలికానాంధ్ర మనబడి అని ఒకటి ఉందండి. సిలికానాంధ్ర మనబడి తెలుగు పట్ల ఆసక్తి ఎక్కువ. సో అమెరికాలో తెలుగు నేర్పే ఒక సిస్టమ్ సిలికానాంధ్ర అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో మనబడి అనేది ఒక వింగ్. మనబడి ప్రతి ఊళ్ళో ఒక స్కూల్ లాగా నడుపుతుంది, ఒక పాఠశాల లాగా. సో అమెరికాలో ఉన్న ఇండియన్స్కి తెలుగు నేర్పుతారా? అవును. ఓకే. అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలకి ఐ మీన్ ఇప్పుడు హెచ్వన్ల మీద వీళ్ళ మీద వస్తారు కదా, అవునవును. 5 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లకాయలు ఉంటారు. పిల్లలు అక్కడే అక్కడ పుడతారు, పుట్టిన వాళ్ళు ఉంటారు, అక్కడికి తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు, రాదు. వాళ్ళకి తెలుగు రాదు. ఇక్కడేమో అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యలు వాళ్ళు ఏం మాడతారు అని చూస్తుంటారు. కానీ చాలా ముద్దుగా మాట్లాడతారు సార్ వాళ్ళు తెలుగు. తెలుగు గట్టిగా నేర్చుకుంటారు కాబట్టి బాగా మాడతారు. సో వాళ్ళకి చెప్పడానికి ఒక 5 అంచెల స్కూల్స్, 5 లెవెల్స్ ఉన్నాయి మనబడిలో. ఓకే. ఓకే. ప్రవేశం, ప్రకాశం, అలాగా ప్రభాసం అట్లా పేర్లు ఉన్నాయి. ఓకే.
సో ఆ 5 తరగతులు చెప్పేస్తే వాళ్ళకి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉంది ఇక్కడ, ఓ వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆహాహాహా. సో దాంట్లో నేను మా వైఫ్ హ్యూస్టన్లో 5 స్కూల్స్ మొదలుపెట్టాం. ఓకే, ఓన్లీ ఫర్ దిస్. ఓన్లీ ఫర్ దిస్. ఓకే. వీకెండ్లో ప్రతి 2 గంటలు శ్రద్ధగా నేర్చుకుంటారా? వాళ్ళకి ఇంట్రెస్టేనా? పాస్ అయిపోతారు కదా, డిగ్రీ కూడా తీసుకుంటారు కదా. ఇప్పుడు మనకు అన్ని వచ్చా సార్, మనం ఎన్నో డిగ్రీలు తీసుకుంటాం డిగ్రీ కదా, ఆ అంటే సబ్జెక్ట్ వచ్చా ఆ మనకి? సబ్జెక్ట్ రాదు, తెలుగు రాకపోతే పాస్ గారు కదా. అలా కాదు సార్, అంటే లైక్ వాట్ ఐ సే ఇస్, ఇప్పుడు మన దగ్గర కూడా సాంస్క్రిట్ ఉంటుంది సార్. ఇంటర్ 2 ఇయర్స్లో ఫస్ట్ లాంగ్వేజ్ కింద తీసుకోవాలనుకో, సారీ సెకండ్ లాంగ్వేజ్ కింద తీసుకోవాలంటే సాంస్క్రిట్ తీసుకోవచ్చు. అవును, అవును. తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఎందుకు బయటకు వచ్చిన తర్వాత సాంస్క్రిట్లో తెలియదు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే అర్థం కాదు వీళ్ళకి. దట్ కైండ్ భాష ఆఫ్ డిగ్రీస్ వి గెట్. భాష ఎప్పుడైతే ముందుకెళ్తుందో అంటే, నాకు తమిళం వచ్చు అనుకోండి, మీరెవరికి తమిళం రాకపోతే నాకు తమిళ చచ్చిపోతుంది, నాకు తెలియని కూడా తెలియదు. ఇప్పుడు మీరు కూడా మాడుతున్నారు అనుకోండి తమిళ్లో, మన ఇద్దరు మాడుకుంటే మన ఇద్దరికి మాడుతుంటారు. సంస్కృతం ఎవరు మాట్లాడరు, ఒకటి మార్కుల కోసం వేసుకునేది కాబట్టి అది అట్లా ఉంటుంది. బట్ తెలుగులో ఏమవుతుంది అంటే, మీరు తెలుగులో పిల్లలు నేర్చుకుని వాళ్ళ తల్లిదండ్రులతోని ఇండియాలో ఉన్న చుట్టాలతోని మాడుతుంటారు కాబట్టి ఓ, అది కంటిన్యూ అవుతుంది వాళ్ళకి. అండ్ దాంట్లో మీరు మీ వైఫ్ దీనికి చార్జ్ చేస్తారా? లేదు, నో, ఫ్రీ. నేను చేయము, సిలికానాంధ్ర చార్జ్ చేస్తుంది. ఓకే ఓకే, అండ్ వాళ్ళ- దే పే యూ. పే చేయరు, ఏంటి సార్ ఇది మరి సర్వీసే. నేను ఇప్పుడు Okay. చెప్పిన అన్ని కూడా ఇంతేనండి, నేను అన్ని సర్వీసే. అంటే అప్పుడప్పుడు జాబ్ చేస్తారంటే ఇవన్నిట్లో పైసలు వస్తాయేమో మీకు అనుకుంటున్నాను లేదు నేను. లేదు లేదు లేదు. కాదా? Okay. డబ్బులు వచ్చేది ఓన్లీ జాబ్లోనే, ఇంక Okay. వేరే దేనికి రావు. ఆహా. సో పూర్తిగా ఇది వాలంటరీ సర్వీస్. ఓకే. సో ఆమెకి టీచింగ్ చాలా ఇష్టం, మ్మ్. నాకు తెలుగు చాలా ఇష్టం. మ్మ్. సో అప్పటికి తెలుగు చదువుతూనే ఉంటాను. ఇప్పుడు ఈ షర్ట్ తీసినప్పుడు లోపల ఈనాడు పేపర్ వేసి ఐరన్ చేస్తారు కదా, ఆ. అది కూడా తీసి చదువుతుంటాను ఒక్కోసారి. ఓహో యా, ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు పేపర్ ముక్కలు పెడతారు కదా, అది కూడా అది చదివిస్తారా? కూడా చదువుతుంటాను. సో అట్లా ఒక అండ్ 5 మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అట మీకు, విపరీతంగా తెలుగు పాటలు ఇవన్నీ పాడేస్తూ ఉంటారట. సంగీతం నేర్చుకున్నారా? కర్ణాటక సంగీతం కొన్ని రోజులు నేర్చుకున్నాను. దీనికి టైం ఎక్కడ దొరికింది సార్? అది కూడా అప్పుడే కరోనా. పాడతారా మా కోసం ఒక పాట? ఎందుకు ఇంటర్వ్యూ ఆపేద్దామంటే అప్పుడు పాడదాం. పర్లేదు సార్, పాడండి. నేర్చుకొని పాడుతున్నారు కదా, అదే నేర్చుకోకుండా ఇంటర్వ్యూ పాడట్లేదు. ఆపేద్దాం అనుకున్నప్పుడు ఆ చివరిలో అది పెట్టుకుందాం. చిన్నగా. వదిలేండి, ఎందుకు వచ్చిన ఇబ్బంది, జనాలు ఇబ్బంది పెడతారు, మీరు అందరూ చూడాలి కదా. సో మీకు ఇష్టమైన తెలుగు పాటలేనా? తెలుగేనా ఎక్కువ పాడేది? తెలిసింది అది ఒకటేగా, తెలుగు ఎందుకు ఒకటే. సార్, ఇంగ్లీష్ వచ్చుగా మీకు? ఇంగ్లీష్ వచ్చని ఎవరన్నారు, వాళ్ళకి వెళ్ళాం కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది, కానీ ఇంగ్లీష్ మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా మేనేజ్ చేయాలి. అవునా? ఓ గాడ్. ఓకే. సో మరి ఇప్పుడు తెలుగు పాటలు అంటే బాగా ఇష్టం అని అంటే సినిమాలు బాగా చూస్తారు, ఈ విషయం అర్థమైంది నాకు. విచ్చలవిడిగా. ఎవరు బాగా ఫేవరెట్ హీరో ఎవరు మీకు? ఆబ్వియస్గా చిరంజీవి ఉంటారు, ఇంకెవరు ఉంటారు? ఏ డాన్స్ లక, యాక్టింగ్ అంటే దేనికి? ఇప్పుడు ఆ సినిమాల్లో ఇప్పుడు చాలా మంది యాక్షన్ చేస్తారు, కొన్ని ఇవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది, యా, ఒక సమాజం పట్ల ఒక బాధ్యత ఒకటి ఉంటుంది. అవును. సో ఆయన ఇచ్చిన దాంట్లో అంటే హంబుల్గా ఉంటాడు ఆయన. పెద్ద నేను బీభత్సమైన యాక్టర్ అని ఎక్కడ ఉండదు ఆయన. కలిసారా మీరు? చాలాసార్లు. ఓకే. అమెరికాలోను ఇక్కడ చాలాసార్లు కలిసాం అది. ఆహా. సో ఆయన ఇన్స్పిరేషన్, ఆయన ఇచ్చిన ఒక అదేంటంటే బ్లడ్ డొనేషన్, యా, చిరంజీవి బ్లడ్ బ్యాంక్. సో మిగతా ఇప్పుడు అంటే ప్రపంచంలో డబ్బులు ఉంటే సంపాదించగలిగినవి కొన్ని లక్షల విషయాలు ఉన్నాయి, కొన్ని లేకపోతే తయారు చేయొచ్చు, ప్రతి తయారు చేయొచ్చు. రక్తం అంతవరకు తయారు చేసే కాన్సెప్ట్ ఎక్కడా లేదు. మీరు రక్తాన్ని కొనటం అనేది కష్టం. ఎక్కడి నుంచైనా ఒక మనిషి నుంచి తీసుకుని ఇంకో మనిషికి ఎక్కియాల్సిందే తప్పితే స్టోర్ చేసి ఎక్కించాలి. ఈ భాగంలో చాలా ఖర్చు అవుతుంది. అవునవును. సో ఆ కాన్సెప్ట్లో ఆయన చాలా మందిని ఇన్స్పైర్ చేశాడు. ఆయన ఒకప్పుడు బ్లడ్ డొనేషన్ చేయాలంటే ప్రాణం పోయే జనాలకి, అవును, నీరసపడిపోతామేమో, మనకేమైనా అవుతుందేమో అని. సో నేను వచ్చిన ప్రతిసారి డొనేట్ చేసి వెళ్తాను, ఇక్కడ బ్లడ్ డొనేషన్ ప్రతిసారి చేస్తాను ఇక్కడ. ఓకే. ఇప్పుడు కూడా హైదరాబాద్ వచ్చానంటే ఒక రౌండ్ చేసి వెళ్ళాల్సిందే, బ్లడ్ బ్యాంక్లోకి వెళ్ళి చేస్తాను. యుఎస్లో చేస్తారా ఇట్లా? యుఎస్లో కూడా చేస్తారండి. యుఎస్లో ఇంకెక్కువ దీని మీద అవగాహన ఉంది. ఓకే. సో అక్కడ చిరంజీవి గారి బర్త్డేకి పురస్కరించుకుని నేను ఆప్తా తరపు నుంచి మేమందరం కలిసి 50 సెంటర్లో ఒకే రోజున 50 సెంటర్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చిరంజీవి గారు బొమ్మ పెట్టి వెనకాల చేసి ఆయనకి పంపించామండి. సో మీకు కూడా ఇన్స్పిరేషన్ ఈ విషయంలో? ఆబ్వియస్ కదా, అందుకే అంటున్నాను. ఒక యాక్షన్, ఇప్పుడు ఆ పాటలు అనేది తెలుసు, డ్యాన్స్, అతని యాక్షన్, ఎవ్రీథింగ్ వి అడ్మైర్. అట్ ద సేమ్ టైం ఆయనకి సామాజిక బాధ్యతగా కొన్ని లక్షల మందిని ఇన్స్పైర్ చేశాడు ఆయన. అండ్ ఆల్సో ఈ ఆప్తాలో టీమ్ 9 అనేదో ఎమర్జెన్సీ ఏదో ఉందంట కదా సార్, ఏంటి ఇది అసలు? టీమ్ 9 అనేది నేను
16లో హుహు. ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ఒకదాన్ని క్రియేట్ చేసామండి. మీరే ఇంట్రడ్యూస్ చేసారా అది? నేనే ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే. నేనే ఇప్పటికీ గూగుల్ వాయిస్ అని అప్పట్లో కొత్తగా వచ్చింది. ఆ! ఆ! ఆ టెక్నాలజీలో దాంట్లో ఉన్న దాన్ని యూజ్ చేసుకొని ఒకటేసారి ఒక నెంబర్ కామన్ నెంబర్ కనుక హ్మ్. మనం డైల్ చేస్తే హ్మ్. 6గురికి డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉన్న 6గురికి రింగ్ అవుతుంది అనమాట. హుహు. సో అమెరికాలో ఉన్న ఆప్తా వాలంటీర్లు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని డిఫరెంట్ టైమ్ జోన్స్లో వాళ్ళని పెట్టుకుని అందరిని పెట్టాం దాంట్లో. హ్మ్. హ్మ్. సో ఆప్తా సభ్యులకి ఎవరైనా ఎటువంటి సందర్భంలోనా ఏదన్నా అవసరం వస్తే హుహు. టీమ్ 9కి డైల్ చేసినట్టయితే ఈ 6గురిలో ఎవరో ఒకరు పిక్ చేస్తారు. ఓకే. ఈ 6గురిలో ఎవరో ఒకరు చేస్తారు. హుహు. 6గురికి మోగుద్ది కదా. నువ్వు మీరు అవును. ఒక్కొక్కరు చేసే బదులు 6గురు ఒకటేసారి ఒక ఒకేసారి. నెంబర్ ఆ! నుంచి చేస్తే యాహ్! యాహ్! వాళ్ళు ఆటోమేటిక్గా రొటేషన్లో ఉంటుంది ఆ నెంబరు. సో ఈసారి 6గురు అయితే ఇంకోసారి ఇంకొక 6గురు అట్లా మారుతూ ఉంటుంది. ఓకే. సో దాంట్లో అన్ని సమస్యలు తీరుస్తాం అనేది చెప్పలేదు, కానీ దానికి కాల్ వస్తే మీ సమస్య పరిష్కారం అయితే అవుద్ది. అది మీకు కారు చెడిపోయింది ఎక్కించుకెళ్ళమనో ఎయిర్పోర్ట్లో ఇరుక్కున్నానో ఒక ఆయన మంచి ఫేమస్ పొలిటీషియన్ ఒక ఆయన వచ్చారు. హుహు. ఎయిర్పోర్ట్లో తప్పాడు ఆయన. ఓకే. ఆయనకి తెలియదు ఆ ఎయిర్పోర్ట్లో దిగకూడదని. ఆ! ఆ! సో దిగేశాడు ఆయన. అవతల ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఆ! అలాంటప్పుడు ఆయన కూడా ఇదే వాడేసాడు ఆయన. ఓకే. వాడితే ఎమ్మటే మా మా సభ్యుల్లో ఒకళ్ళిద్దరు వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన తీసుకొచ్చి మళ్ళీ తర్వాత ఫ్లైట్ బుక్ చేసి మళ్ళీ పంపించారు ఆయన. ఆయన జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు అది ఆయన. మరి అది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఆ, వచ్చారు. అది అక్కడ ఆ ఎయిర్పోర్ట్లో ఏం చేయాలో తెలియదు ఆయన ఇంకా. అమ్మో! అసలు దారుణం అసలు ఏం దారుణం కదా. పరిస్థితులు. తెలియని వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవునవును. సో అట్లా చాలామందికి ఈ టీమ్ 9 అనేది ఇప్పటికీ హెల్ప్ చేస్తుంది. అది వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఇప్పటికీ హెల్ప్ చేస్తుంటుంది. సో యాహ్! అంటే అందులో ఓన్లీ మీ ఆప్తా వాళ్ళే ఉంటారా? మాకెవరికన్నా హెల్ప్ కావాలంటే కూడా మీకు ఆ నెంబర్ తెలిస్తే చేయొచ్చు. మీరు చెప్పరా? చెప్తాం, ఏముంది చెప్తాం. అది పబ్లిక్గా అవైలబుల్ నెంబరే. ఆహా! అది ఉందని తెలియాలి కదా. సో యాహ్! యాహ్! పబ్లిక్ బేసిక్గా మా మెంబర్స్ కోసం పెట్టుకుంది. ఓకే. బయట కూడా ఎవరన్నా వాడాలంటే వాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఓకే. సో నైస్ సార్. నిజంగా చాలా ఒక భాండారంలా ఉన్నారు మీరసలు. మాట్లాడుతూ ఉంటే, తవ్వుతూ ఉంటే ఏవో విషయాలు వస్తూనే ఉన్నాయి. బట్ దీంట్లో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్‌లా నేను ఒక 4 ప్రశ్నలు అడుగుతా మిమ్మల్ని. అడగండి. ర్యాపిడ్ ఫైర్ లాగే మీరు చెప్తారని అనుకుంటున్నా. ఎందుకంటే అప్పటి నుంచి ఆయన అలాగే మాట్లాడుతున్నారు. పెద్ద తేడా ఏమి ఉండదేమో దానికి దీనికి. సో యెస్. సో మీరన్నారు కదా అప్పుడప్పుడు జాబ్ చేస్తా అని చెప్పేసి. సో జాబ్‌కి మీరిచ్చే ఇంపార్టెన్స్ ఏంటి అసల? కెరీర్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి. అదే మీకు మిగతా అన్నీ కూడా వ్యాపకాలు. హుహు. కెరీర్ ఈజ్ ఫోకస్ చేయాల్సిన పని ఉంది. దాని మీద ఆధారపడే హ్మ్. మీరు ఏ దేశంలో ఉండాలన్నా, మీరు ఇల్లు కొనుక్కోవాలన్నా, ఫ్యామిలీని చూసుకోవాలన్నా దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఆప్తాలో వచ్చే ప్రతి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మీ కెరీర్ని జాగ్రత్తగా చూసుకోండి. దాన్ని వదిలేసి ఈ సమాజ సేవలు చేయడానికి ట్రై చేయమాకండి. అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది ఎవరికైనా కెరీర్, అది జాబ్ కావచ్చు, లేదంటే ఏదో యాంకర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ కెరీర్. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఒకటే మీతో పాటు ఉంటుంది. దాంట్లోనే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రయారిటీ అనగానే ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ, మనం సెల్ఫ్, ఆ తర్వాత ఫ్యామిలీ, ఆ తర్వాత కెరీర్ థర్డ్, ఆ తర్వాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఆ తర్వాత సమాజ సేవ 5వ నెంబర్. సో 5ని తీసుకొచ్చి ముందు 1లో పెట్టినా, ఈ 3 తీసుకొచ్చి 6లో పెట్టినా చాలా ప్రమాదం. సో మోస్ట్ ఇంపార్టెంట్. యా. అండ్ నెక్స్ట్ ఇస్ హౌ ఈజీ ఇస్ ఈ షిఫ్టింగ్? మీరు ఇప్పుడు లైక్ ఎట్లా అంటే రేడియో జాకీ, టాక్వాండో, మ్యూజిక్, సర్వీస్, ఐటీ సెక్టర్లో జాబ్, ఎట్లా ఇవన్నీ ఈ షిఫ్టింగ్లు అనేవి ఎంత ఈజీ ఇది మీకు? ఇట్స్ మోస్ట్ ఈజీ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది ప్రతి ఈజీ. ప్రతి అందరికీ ఉండేది అదే 24 గంటలు, కానీ ఒకటే సమయంలో మీరు 4-5 పనులు చేస్తారు. ఇప్పుడు నేను కూడా ఇందాక మేము గమనించింది ఏంటంటే, మీరు నాతో మాట్లాడుతున్నారు, ఒక పక్కన ఫోన్లో చదువుతున్నారు, రాసేసుకుంటున్నారు. యు ఆర్ డూయింగ్ ఆల్ ఎట్ వన్ టైం. మీరు నాతో మాట్లాడటానికి 10 నిమిషాలు, చూసి రాయటానికి 10 నిమిషాలు, తర్వాత చదవటానికి 10 నిమిషాలు పెట్టి 30 నిమిషాలు పోద్ది. కానీ 5 నిమిషాలు మీరు ఈ పనులన్నీ చేశారు. సో అలాగే నేను కూడా సో మీరు కూడా ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తే చేయాలి, తప్పదు. ఇప్పుడు మీరు చూస్తే ఉమెన్ విల్ డూ లాట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ ఇన్ ఎట్ ద హోమ్. వాళ్ళ పక్కన ఫోన్లో మాడుతుంటారు, పక్కన దోసేస్తుంటారు, తర్వాత రేపు మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలో చెప్తారు, ఈ లోపల ఆఫీస్లో ఏదో ఇష్యూస్ వస్తారు, పిల్లలు అరుస్తుంటే నీది అక్కడ ఉంది ఇక్కడ ఉంది చెప్తారు, అన్నీ చెప్తారు. అవును. సో
సో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ మల్టీ టాస్కింగ్లో 10% మనం చేసినా మీరు Hmm. చెప్పినవన్నీ పాసిబుల్ అయిపోతాయి. ఓ నైస్. అండ్ మీరు ఇండియాలో ఉంటున్నారు కొన్ని రోజులు అండ్ కొన్ని రోజులు యూఎస్లో ఉంటున్నారు, అంటే ఎక్కువ రోజులు యూఎస్లో ఉంటున్నారు. ఎక్కడ ఉండడం చాలా హ్యాపీగా సుఖంగా అనిపిస్తుంది మీకు? ఆబ్వియస్గా ఫ్యామిలీ ఎక్కడ ఉంటే అక్కడ బాగుంటుంది. అది పక్కన పెడితే ఇండియాలో హ్యాపీగా ఉంటుంది. అంతేనా? ఎందుకంటే వాట్ ఇస్ ద రీజన్? ఇండియాలో ధైర్యంగా ఉంటుంది. ఇక్కడ ఏం చేసైనా ఏమైనా చేసేయచ్చు, ఎలా అయినా ఉండిపోవచ్చు, మనకి మీరు భయం ఉంటుంది. వీక్ పాయింట్ ని స్ట్రెంగ్త్ గా వాడుకుంటున్నారు. ఇక్కడ ఇమిగ్రేషన్ భయం ఒకటి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ Yeah, మీకు అమెరికా yeah. వెళ్తే ఆ భయం ఏంటి తెలుస్తుంది. అంతే కదా సార్, మీరు ఇక్కడ మనిషి కాబట్టి మీకు ఆబ్వియస్లీ ఇమిగ్రేషన్ తో పని లేదు. ఇక్కడ ఏమైనా చేయొచ్చు అనే ఒక ధైర్యం ఉంటుంది. ఇక్కడ ఎక్కువ కాలం మనకు తెలుసు కాబట్టి ఏం చేసినా నడిచిపోద్ది. ఇండియాలో దిగిన వర్క్షణం నుంచి ఇలా ఒకసారి ఫీలింగ్ వచ్చేస్తుంది. నా దేశానికి నేను అమెరికా వచ్చాను. వెళ్తున్నప్పుడు కొంచెం చేతులు కట్టుకోవాలి వస్తుంది. సో పరాదేశం ఎప్పుడు పరాదేశమే. మ్మ్. ఇప్పుడు మా ఊరు రేపల్లో వెళ్తే నా అందుకే ధైర్యవంతుడు ఇంకోటి ఎవడు ఉన్నట్టు ఉంటుంది. మొత్తం ఎక్కడైనా ధైర్యం వచ్చేస్తుంది. మీరు ఫుల్ ఫిట్ అండ్ చాలా యాక్టివ్ కాబట్టి, అంటే ఇప్పుడు అని అనట్లే, జనరల్గా అడుగుతున్నా నేను. ఒకవేళ మీకు ఇండియన్ ఆర్మీలో జాబ్ వస్తే, ఇఫ్ యూ గట్ సెలెక్టెడ్ హియర్, దీనికి వెళ్తారా? లేకపోతే అట్ ఎ టైం మీకు అమెరికన్ ఆర్మీలో జాబ్ వస్తే అటు వెళ్తారా? ఆర్మీ ఈజ్ డెఫినెట్గా అది ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి ఇండియన్ ఆర్మీ బెస్ట్ అండి. ఎందుకంటే ఇక అమెరికన్ ఆర్మీలో చాలా రిస్క్ ఉంది. ఎందుకంటే వాళ్ళ విదేశాంగ విధానం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు అదే పనికి యుద్ధాల్లో పోతారు. యుద్ధాల్లోకి పోయి తిరిగి వచ్చే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి. సో మోర్ రిస్కీ ఆర్మీ అంటే అమెరికన్ ఆర్మీ. అవునా? మన దగ్గర ఆర్మీ వాళ్ళు సేఫ్ ఉన్నారంటారా అయితే ఈ లెక్కన? మెజారిటీలో సేఫ్ ఉంటారు, ఎందుకంటే మనం యుద్ధాలకు పోం కదా. ఎందుకు పోం సార్? పోతాం చాలా తక్కువ. మనం పోము. అంటే బార్డర్ సెక్యూరిటీ యుద్ధం కాదు కదండి. యా అంటే బార్డర్ సెక్యూరిటీ మనం యుద్ధం వేరే కాదు. వాళ్ళని రెచ్చగొట్టి యుద్ధానికి దారి తీయం కాబట్టి. ఇప్పుడు అమెరికా నుంచి ఆర్మీ ఆల్మోస్ట్ ఒక 20-30 కంట్రీల్లో పెట్టుంటారు వాళ్ళని తీసుకుపోయి. ఓకే. వాళ్ళు ఎప్పుడు వెళ్తూనే ఉంటారు, ఏదో ఒక యుద్ధం చేయాల్సిందే వాళ్ళు. ఇప్పుడు ఉక్రెయిన్ ఉందనుకోండి, ఆడ పంపిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ ఉంటే ఆఫ్ఘన్ పంపిస్తారు. అన్ని రిస్కీ యుద్ధాలు. ఇరాక్ పోతారు. ఎక్కడ పోయినా ఆ యుద్ధాలతో పోల్చుకుంటే మన అసలు యుద్ధాల కింద లెక్క కదా. మనం చైనా బార్డర్లోను, పాకిస్తాన్ బార్డర్లోను చేస్తాం. అది ఐఎమ్ నాట్ సేయింగ్ అది రిస్కీ అనట్లేదు, కానీ చాలా తక్కువ వాళ్ళతో పోలిస్తే. ఇక్కడ చాలా తక్కువ. మనం ఇక్కడ నుంచి పోయి ఇంకో కంట్రీకి మనం లాస్ట్ టైం పోయింది నేను అనుకోవటం ప్రాబ్లీ బంగ్లాదేశ్ని విడిపించడానికి ఒకసారి పోయి ఉంటాం. అది నాకు తెలిసిన వరకు. దానికంటే ముందు సెకండ్ వరల్డ్ వార్లో మన వాళ్ళందరూ పోయి బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి పోయినట్టు అట్లా వెళ్తామే. కానీ అదర్వైజ్ ఆ మధ్యకాలంలో రాజీవ్ గాంధీ గారు శ్రీలంక IPKF అని పంపించారు. అది అట్లా కొన్ని చాలా తక్కువ సందర్భాల్లో వెళ్ళిన దాఖలా ఉంది. కానీ మనం ఇన్ జనరల్గా మన దేశం యుద్ధాన్ని కాంక్షించేటువంటి దేశం కాదు. మన దేశాన్ని మనం కాపాడుకోవటం అది అందరు చేసే పని. ఆ సందర్భంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇప్పుడు బంగ్లాదేశ్ జరుగుతుంది, కానీ చైనా వీళ్ళతో ఆ బార్డర్లో ఫైట్లు జరుగుతుంటాయి. దాంట్లో మనం చేయగలిగిన. ఇప్పుడు మీ లాస్ట్కి చెప్పిన ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ని బట్టి అడుగుతున్నా సార్. మీరు ఎప్పుడైనా యుఎస్కి వెళ్ళిపోయిన తర్వాత అబ్బా తప్పు చేసిన, అబ్బా ఇండియాలోనే ఉండుంటే హ్యాపీగా ఉండేది అని అనుకున్నారా? అట్లయితే అనుకోలేదండి ఫర్ షూర్గా. ఇప్పుడు నేను రేపల్లో పుట్టాను. చదువుల కోసం ఊరు దాటాం, ఉద్యోగాల కోసం ఊర్లు దాటాం. హైదరాబాద్ ఈజ్ సేఫ్ అనిపిస్తుంది. కుకట్పల్లి ఇస్ లైక్ మై సెకండ్ హోమ్ లాగా ఉంటుంది. మనం ఇప్పుడు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా అయిపోయినాయి. ఇది వేరే రాష్ట్రం మాకు. అలాగే బెంగళూరు వెళ్ళాము, అలాగే ఇంకో కంట్రీకి వెళ్ళాం. సో అక్కడ కూడా యాజ్ లాంగ్ యాజ్ లీగల్గా ఉన్నంతకాలం పెద్ద ఇష్యూస్ ఏమి లేవు. అక్కడ కంట్రీ ఈజ్ మోర్ సేఫ్ ఫర్ షూర్గా, రకరకాల రీజన్స్తో బెటర్ ఉంటుంది. ఇప్పుడు రేపల నుంచి నేను రేపలోనే ఉండొచ్చు కదా. నేను చదువుకున్నాక అక్కడ ఉద్యోగాలు లేవు. సో ఆబ్వియస్గా హైదరాబాద్ రావాలి. అవును. అట్లాగే అక్కడ ఎడ్యుకేషన్కి చాలా వాల్యూ ఉంది. దే ఆర్ మోర్ అడ్వాన్స్డ్. సో పిల్లల భవిష్యత్తు అనేది 100% బాగుంటుంది అక్కడ. సో అమెరికా వెళ్ళే ఎక్కువ మంది రీజనింగ్ ఏముంటుందంటే డబ్బుల కంటే కూడా డబ్బులు అక్కడికంటే ఇక్కడే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు అక్కడ ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు ఇక్కడ శాలరీలు ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ పిల్లల భవిష్యత్తు గతంలో కూడా ద రిచెస్ట్ కంట్రీ వాజ్ ఇండియా.
రాజులు ఆ కాలంలో కూడా దర్ మోస్ట్ రిచెస్ట్ కంట్రీ. రాసులు, వజ్రాలు, రతనాలు అన్నీ ముత్యాలు ఇట్లా రోడ్ల పైన రాసులుగా పోసి అమ్మిన గొప్ప దేశం మనది. అవును. ఆ లెక్కన ఆలోచించినా కూడా వి వర్ రిచెస్ట్ అండ్ వి ఆర్ రిచెస్ట్. బట్ ద థింగ్ ఇస్ ఇట్స్ స్టిల్ డెవలపింగ్. 120 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు It will take time. రిసోర్సులు సరిపోవు కాబట్టి Hmm. అదొక ప్రాబ్లం ఉంది డెఫినెట్గా. ఇప్పుడు అమెరికాలో రిసోర్సులు ఎక్కువ ఉన్నాయి, Hmm. జనం తక్కువ ఉన్నారు కాబట్టి ఉంది. అక్కడ కూడా పెరిగితే అక్కడ కూడా మామూలే. Hmm. కాకపోతే అక్కడ ఉన్న తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కావచ్చు, సిస్టమ్ కానివ్వండి, Hmm. సిస్టమ్ ప్రస్తుతానికి Hmm. మేజర్గా బాగుంటుంది. Hmm. సో మీకు ఎక్కడికి వెళ్ళినా, ఒక బ్యాంక్కి వెళ్ళినా కానీ వాళ్ళు నవ్వుతానే సమాధానం చెప్తారు. అండ్ చాలా ఫాస్ట్గా పని అయిపోద్ది. పని యాజ్ లాంగ్ యాజ్ మీరు లీగల్గా అన్నీ కరెక్ట్గా చూస్తే అయిపోద్ది. ఏమన్నా Fastగా దొంగ తిరిగి వ్యవహారాలు చేస్తేనే ప్రాబ్లం తప్పితే ఓకే. అదర్వైజ్ అన్ని పనులు అయిపోతాయి. ఓకే. అన్ని సిస్టమ్గా ఉంటుంది. మిమ్మల్ని ఎవడు అరిసేవాడు లేదు, కరిసేవాడు లేడు. ట్రాఫిక్ ఒక పద్ధతిగా పోతుంటుంది. Hmm. అన్ని పద్ధతిగా I know. సిస్టమేటిక్గా వెళ్తున్నాయండి. Yes. Yes. పిల్లలకి మోర్ ఫ్రీ కంట్రీ. Hmm. Hmm. ఫ్రీ కంట్రీ అంటే మన వాళ్ళు చాలా వరస్ట్ మీనింగ్ చేస్తున్నారు కానీ, Hmm. సో పిల్లలు ఇక్కడ నేను చదువుకునేటప్పుడు మా స్కూల్ టీచర్ రోడ్డు మీద కనపడితే కూడా సైకిల్ దిగేసేవారు. Hmm. అది గౌరవం అనొచ్చు, భయం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. Hmm. అమెరికాలో ఒక ఎల్కేజీ పిల్లడు కూడా వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ని పేరు పెట్టి పిలిచి క్వశ్చన్ కూడా చేయొచ్చు. ఇక్కడ అది అసలు ఊహించడానికి కూడా లేదు మనకి. Hmm. Hmm. వాళ్ళు అసలు దేనికి భయపడరు. మనకి చిన్నప్పటి నుంచి భయపెడతారు. This I completely agree. తల్లిదండ్రులు పట్ల భయంగా ఉండాలి, Hmm. గురువుల పట్ల భయంగా ఉండాలి, Hmm. పెద్దవాళ్ళ పట్ల భయంతో ఉండాలి, గౌరవంతో ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ గుర్తించాల్సింది ఏంటంటే భయం కాదు కావాల్సింది, ఒక అంటే ఫస్ట్ భయం కాదు కావాల్సింది. సమాజంలో ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయడం తెలియాలి, దాంతో పాటు ప్రశ్నించడం తెలియాలి. వెరీ ఇంపార్టెంట్. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అడగాలి, క్వశ్చన్. ధైర్యంగా అడగటం అనేది పాయింట్. ఇప్పుడు Yes. నాకు బోల్డ్ అని క్వశ్చన్లు ఉండేవి చిన్నప్పుడు. లేచి ఆ ప్రశ్న టీచర్ని అడిగితే వాడు కొడతాడేమో, టీచర్ కొడతారేమో అనే ఒక భయంతో కావచ్చు. లేదంటే కానీ ఇలాంటి కల్చర్ ఎక్కువ అయిపోవడం వల్లనే యుఎస్ లో చాలా మంది పిల్లలు వుడ్ యూ మైండ్ మీ హ్యావింగ్ అ బాయ్ ఫ్రెండ్ డాడ్ అని అడగడం నేర్చుకున్నారు అనేసి అంటారు మన వాళ్ళు. అడుగుతారు. మరి మీరేమంటారు? అడుగుతారు. అంటే ఈ ఫ్రీనెస్ ఎక్కువ అయిపోయినందుకే ఇలాంటివి వస్తున్నాయి అని అంటారు మన వాళ్ళు. దీనికి అవును. మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? చెప్పి చేయటం ఒకటి, చెప్పకుండా చేయటం ఒకటి. Hmm. వాళ్ళు ఒకసారి డిసైడ్ అయినాక నువ్వు ఒప్పుకోపోయినా వాళ్ళు చేస్తారు. ఇటు ఇప్పుడు చెప్పి చేస్తే ప్రాబ్లం. ఇప్పుడు పెళ్ళి ఉందండి, మనం ఎవరినో ఒకరిని తీసుకొచ్చి పెళ్లి చూపులు అని చెప్పి దాంట్లో ఆ పెళ్లి చూపుల్లో మనం ఆ ఒక్క పూటలో ఏం నేర్చుకుంటాం తెలియదు, ఏం తెలుసుకుంటాం తెలియదు. దాన్ని బట్టి పెళ్లి చేస్తాం. అట్లాగే ఇప్పుడు వాళ్ళ గుణగణాలు మనమే ఎంక్వైరీ చేసి పెడతాం. యాజ్ ఎ పేరెంట్స్ మనమే చేసి పెట్టాలి. అది మన పేరెంట్స్ మన కోసం చేసి పెట్టుంటారు. మనం టైం బాగుంటే వెళ్ళండి గుడ్, బాగోపోతే మళ్ళీ గిడాకులు అని అవుతాయి. అట్లాగే బాయ్ ఫ్రెండ్స్ అనేది ఒక ఒక కంపానియన్గా చూడాలి తప్పితే దాన్ని వాళ్ళు అది లవ్ తర్వాత పెళ్ళి ఎన్ని అవుతాయి అనేది వీ నెవర్ నో. మనకు తెలియని కూడా తెలియదు. మనకి పెద్ద ఛాయిస్ ఏం లేదు అమెరికాలో. ఎందుకంటే పిల్లల్ని అటంటే ఫాట్మం కొట్టామనుకో ఎంటే కేసు పెడతారు, పోలీసులో చెతికెళ్ళిపోతారు. అదో తలకాయ నొప్పి ఉంది. సో అడుగుతారు. అంటే అది దాని ఫ్రీనెస్ వలన కాదు, చెప్పాలి కాబట్టి చెప్తున్నారు మీకు. బాధ్యతగా అమాయకత్వం అది. అమాయకత్వం అది. ఓకే. దీన్ని దాయాలి, దీన్ని సీక్రెట్గా ఉంచాలని తెలియదు అలాగే. వాళ్ళు ఓపెన్గా చెప్తారు. ఇప్పుడు అంటే ఇదంతా భయం లేకపోవడం వల్ల జరిగింది కాదంటారా? అయితే భయం లేకపోవడం వల్ల కాదు, ఏదైనా చెప్పొచ్చు తల్లిదండ్రులు. కానీ మనకి ఇక్కడ అనుకోండి, ఇది చెప్తే మనం ఈ పగిలిపోద్దని తెలుసు మనకి. ముందు అలా సెట్ చేస్తారు కదా, అందుకని చెప్పకుండా చేస్తారు. చేసేది ఆయన ఆపుతలేదు కదా ఎవరు, చెప్పకుండా చేస్తారు. వాళ్ళు ఇది చెప్పొచ్చు చెప్పకూడదని తెలియదు వాళ్ళకి, ఏదైనా ఓపెన్గా చెప్పేస్తారు. ఇప్పుడు కారులో పోతా వాటర్ బాటిల్ ఇట్లా ఇసిరాము అనుకోండి, వాళ్ళు వెనకాల సీట్లో కూర్చున్న వాళ్ళు వెంబటే చెప్తారు, యు ఆర్ డూయింగ్ రాంగ్, యు ఆర్ నాన్ సెన్స్, యూ డోంట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తారు. అది మనం మన తల్లిదండ్రులకి చెప్పే పరిస్థితి ఇక్కడ ఉండదు కదా. చెప్తే చెప్తారు కానీ వినరు, కానీ వాళ్ళు చెప్పే ధైర్యం కూడా చేయరు. చెప్పినా వినరు సార్ ఇక్కడ. అది వేరే సంగతి. సో అట్లా వాళ్ళు భయం లేకుండా పెరుగుతానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. క్వశ్చన్ వాళ్ళకున్న ప్రతి ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఎక్కువ అమెరికా యుఎస్ ని ఇండియాని బ్యాలెన్స్ చేశారు మీరు, డౌట్ లేకుండా మంచిగా ఇటు 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 ఎక్కడ ప్లస్ పాయింట్లు అక్కడ చెప్పేశారు. అంతే కదా, చెప్పాలి కదండి. అండ్ రేపల గురించి మాట్లాడారు కాబట్టి, గతంలో రేపల నుంచి మీరు ఎమ్మెల్యేగా
ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నించోడానికి 2000 ప్రయత్నించారు కానీ తగ్గారు అని విన్నా. 2019లో జనసేన నుంచి పోటీ చేయడానికి Okay. నేను ఆల్రెడీ అప్లికేషన్లు అవన్నీ Hmm. పెట్టామంతా చేసాము. Hmm. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల వలన ముగ్గురి మధ్యలో పోటీ వచ్చింది. Hmm. Hmm. జనసేన నుంచే Hmm. ముగ్గురు అభ్యర్థులు ఉండటం వలన దాంట్లో ఒక ఒక అతని కోసం Mhm. ఆయన కోసం నేను తగ్గి వెనకాల వచ్చింది. ఓకే. ఆ తర్వాత 24లో జనసేనకి అక్కడ పొత్తులో Hmm. సీట్ లేదు. Hmm. Hmm. ఒకసారి అలా ఒకసారి ఎలా అయిపోయింది. ఓకే. ఓకే. సో మరి ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ ఉందా? తెలియదు ఇక మనకి. తెలీదు. చూద్దాం అంటారు. 29 కదా ఇంక చాలా టైం ఉంది. లేకపోతే 27లో మళ్ళీ జమలి అంటున్నారు. జమిలీ అంటున్నారు. Hmm. ఆ లోపల అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటే కథం. అదే కథం. ఇంకా. అక్కడ కంటెస్ట్ చేస్తారు. కమలా హ్యారిస్ లా. అది కష్టం లేండి. అది అంతేనా? అక్కడ బై బర్త్ అయితేనే ప్రెసిడెంట్కి పోటీ There is a చేయకుండా chance చిన్న అంటారా? మధ్యలో చాలా ఉంటాయిలే మరి టూ Hmm. మచ్ టు సే కానీ Mhm. అక్కడ సిస్టమ్ కంప్లీట్గా డిఫరెంట్. Mhm. బట్ దాని ఇంట్రెస్ట్ వే- ఉంది పాలిటిక్స్ అంటే. అదే ఉంది. అదే ఇంట్రెస్ట్ ఉంది. అదే మిగిలిపోయింది. అదే. చెయ్యాలని ఉన్నది అదే కూడా అదే. 12 ఏళ్ళ నుంచి అదే నడుస్తుంది. ఇప్పుడు ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్ సార్. అండ్ ఫైనలీ మీరు బాగా డివోషనల్ పర్సన్ అని విన్నా. చూడ్డానికి అట్లా కనిపించట్లేదు అస్సలా. అండ్ మీ యాక్టివిటీస్ కూడా ఆ విధంగా లేవు. బట్ చాలా భక్తి ఎక్కువట మీకు. వై? ఎందుకు? అండ్ ఎట్లా? ఏం చేస్తారు అసలు? భక్తితో కూడిన ప్రోగ్రామ్స్ ఏవో చేస్తారట? భక్తి ఎక్కువనే అన్న కానీ రిలేటెడ్ ప్రోగ్రామ్ అనేది చేస్తుంటాను. అవునా? ఆహా. ఇది కూడా కరోనా టైం మళ్ళీ. ఏంటి కరోనా- సార్? కరోనాలో భక్తి రావడం ఏంటి సార్? భయం వేసా? నాకు భక్తి భయం అని కాదు. కరోనా టైంలో అందరికీ చాలా డిస్టర్బ్డ్గా అయిపోయారు. డిస్టర్బ్డ్గా అయిపోయినప్పుడు నేనేమనుకున్నానంటే వీళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ పెడితే దాని నుంచి కనీసం డిస్ట్రాక్ట్ అయ్యి దానికి మర్చిపోయి ఇదేదో ప్రోగ్రామ్ ఉంటుంది దీంట్లో యాక్టివ్ అయిపోతే దీని గురించి ఆలోచిస్తాం. అప్పుడు దాని గురించి ఆలోచించాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం నేను దాని నుంచి రోడ్ మీద ట్రాఫిక్ గురించి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఇది ఆపి బయటకు వెళ్ళగానే నెక్స్ట్ అదే ఆలోచన వస్తుంది. కుక్కటిపల్లి పోవాలి, ఇప్పుడు మనం అవును. ఎటు పోవాలి, అవును. ఎంతసేపు పట్టుద్ది ఉంటుంది. సో మిమ్మల్ని ఒక దాంట్లో నుంచి పక్క తీసుకురావడానికి భక్తి ఎక్కువగా ఉపయోగపడుతుంది, అందరికి ధైర్యంగా ఉంటుంది అని చెప్పి అప్పుడు ఒక ప్రోగ్రామ్ లాగా స్టార్ట్ చేసాం. అది Okay. ఇప్పటికీ 4-5 ఏళ్ళ నుంచి అది నడుస్తూనే ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు కూడా నడుస్తుంది, ప్రతి వారం నడుస్తుంది. అది చేస్తుంటాను, అవునా? ఆర్గనైజ్ చేస్తుంటాను అంతే. ఓకే. ఓకే. నైస్ టు నో. సో బేసిక్గా ఎన్ని యాక్టివిటీస్ చేయొచ్చో అన్ని రకాల యాక్టివిటీస్లో పాల్గొనడం, చేయడం, వాటిని ఆర్గనైజ్ చేయడం అండ్ సర్వీస్ చేయడం, అవును. చాలా చాలా యాక్టివిటీస్లో మీరు యూనో యు ఆర్ అ పార్ట్. సో అవును. ఇంత యాక్టివ్గా ఉండాలి అని అంటే నిజంగా మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు అన్న విషయం అర్థమైంది నాకు ఇవాళ. వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. చాలా మంచిగా అనిపించింది మీతో మాట్లాడడం అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకోవడం. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్ యుఎస్ ఎపిసోడ్, ఇమిగ్రేషన్ ఎపిసోడ్ ఏదైతే చెప్పారో మీరంతా, అది చాలా పనికొస్తుంది మన వాళ్ళకి. తప్పకుండా చూడండి అది మీరు అందరూ కూడా. ప్రతి ఒక్కరికి పనికొస్తుంది. లీగల్గా ఉన్నంత కాలం ప్రాబ్లం లేదు. మ్మ్, మ్మ్. లీగల్గా ఉండటం ఎలా అనేది కూడా ఒక్కొక్కసారి సమస్య. Yeah. సో వాటిల్లో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మాత్రం గోపాలకృష్ణ గారు ఉన్నారు. నా నెంబర్ చెప్తాను, 360 మ్మ్. 464 మ్మ్. 5091. అమెరికా Oh, very నెంబరు nice. +1 వేసుకుంటే వాట్సాప్ కొట్టచ్చు. యా యా. సో నిజంగా మీకు కావాలనుకుంటే? హెల్ప్ కావాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా నాకు చెప్తే నాకు మీకు ప్రతి వ్యక్తితో ఒక డిఫరెంట్ స్టోరీ. మ్మ్, మ్మ్. సో మా స్టూడెంట్లకి ఏంటి సమస్య అని డైరెక్ట్గా అయితే ఉపయోగం లేదు. Hmm. నీ పరిస్థితి ఏంది, నువ్వు ఎక్కడికి రావాలనుకుంటున్నావు, ఎందుకు రావాలనుకుంటున్నావు, Yes, yes. దాన్ని ఒకవేళ బట్టి ఎవరికన్నా ఒక- పర్సనల్ గా ఒక ఇది ఇమిగ్రేషన్ ఉంటుంది. ప్రాబ్లం ఉంటే యూ కెన్ కాంటాక్ట్ హిమ్. Yeah. లేదంటే పాపం ఆయన సతాయించకండి. ఆయన 2000 పైగా గ్రూప్స్ లో ఎప్పటికప్పుడు విత్ ఇన్ 5 seconds రిప్లై ఇస్తారు ఫర్ దేర్ ప్రాబ్లమ్స్. అంటే చాలా మందికి సొల్యూషన్ ఇవ్వగలిగే వ్యక్తి. ఆయన Yeah, నాకు కెపాసిటీ తెలిసిన- చులకన చేసి చూడొద్దు. నాకు తెలిసిన సొల్యూషన్ ఫర్ షూర్గా. Yes. అంటే మోస్ట్లీ 99% యాక్యురేట్ అయినదే ఉంటుంది, కానీ కొంచెం డౌట్గా ఉందనేది కూడా చెప్పను. ఎందుకు వచ్చిన చెప్పరా? మళ్ళీ ఇబ్బంది పడతారు కదా Very అనవసరంగా, nice, very nice. నమ్మి మళ్ళీ మోసపోతారు కాబట్టి. సో Yeah. అలాంటి మీకు జెన్యున్గా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ టు మీ. డన్ డన్. ఇమిగ్రేషన్ అఫైర్స్ ఏదో ఒకటి పెట్టండి, మనకు తెలిసినవి చెప్తాము. ప్రేక్షకులు నిజంగా కోరుకుంటున్నట్టయితే, వాళ్ళు Yeah. ఆదరిస్తున్నట్టయితే, వాళ్ళకి నిజంగా ఉపయోగపడుతుంది ఈ కంటెంట్ అని వాళ్ళు కానీ రిక్వెస్ట్ పెట్టినట్టయితే డెఫినెట్ గా మనం ఈ ప్రోగ్రామ్ ని కొనసాగించవచ్చు. డెఫినెట్ చేద్దాం. yes. ఎందుకంటే మోస్ట్ వర్రీడ్ ఇప్పుడు ఇందా చెప్పినట్టు 60-70 వేల మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతారు. అక్కడ వచ్చే గబుక్కన ట్రంప్ అందరిని వెళ్ళిపోమనడం కానీ అందరూ అయితే అనుకుంటారు, అవునవును. ఎందుకు వెళ్ళిపోమంటున్నాడని ఎవరు అడగరు. Yeah.
ఎందుకు వెళ్ళాల్సి వస్తుందని అడగరు. Hmm. అవన్నీ ఎవరు చెప్తలేదు కదా. Hmm. వాళ్ళు ఒకటే హెడ్లైన్స్, ట్రంప్ వచ్చాడు వెళ్ళిపోండి Hmm. Hmm. అంతే. ఎందుకు వెళ్ళిపోవాలి, Hmm. ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, Hmm. మనం ఎందుకు ఉండకూడదు, ఈ క్వశ్చన్లు ఎవరు చెప్తలేదు కదా. అవును, సో అందుకని అవును. నేనేమంటున్నానంటే సుమన్ టీవీలో మనం పెడదాం Yes, sir. జెన్యూన్గా, Definitely sir, జెన్యూన్ definitely, ఆన్సర్స్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్, definitely. ఇబ్బంది పడకుండా కావాలంటే అప్పుడు డైరెక్ట్గా ప్రోగ్రామ్కే కాల్ చేసి వాళ్ళ డౌట్లు ఏమైనా ఉంటే Yes, ఇప్పుడు with your తీసుకోవచ్చు. support definitely గా మనం యా, ఈ ప్రోగ్రామ్ యా, చేద్దాం అది నేను ఆఫర్ చేస్తున్నాను ఫ్రీగా. ఫ్రీగా. ఓకే, సో Thank you, sir. ఎంతకంటే ఎవరు థ్యాంక్స్ అలాట్. బట్ నిజంగా మీరు వచ్చినందుకు సంతోషం. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్స్ అలాట్. మీరు చేస్తున్న చాలా యాక్టివిటీస్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఇలాగే హెల్తీగా హ్యాపీగా ఉండాలి అండ్ ఇలాంటి ఇంటర్వ్యూస్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నా. డెఫినెట్గా అండి. విల్ సీ యూ సూన్. యా, you. అలాగే మీరు అమెరికా వచ్చినప్పుడు తప్పకుండా మమ్మల్ని కలుస్తాం. కలవండి, ఎస్, వస్తారని చెప్తున్నారు. సో ఇట్లా చాలా మంది ఇంటర్వ్యూ చేసి మీరు కూడా థ్యాంక్ యూ పేరు సార్. ప్రఖ్యాతులు సంపాదించుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ అండి. థ్యాంక్స్ అలాట్.